అన్నాను. జస్ట్ ప్రారంభించిన తర్వాత మనం ఇందులోకి వద్దాము. తప్పకుండా అండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆ వినాయకుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద పరిశీలించాలని కోరుతూ, నేడు నా జీవితంలో ఒక ప్రముఖమైనటువంటి రోజు. ఎందుకంటే నా చిరకాల వాంఛ ఆ తల్లి కలిగించింది, నా వాంఛ కాదు కలిగించింది. ఆ తల్లి కలిగించిన దాని ప్రకారంగా అనంత ఛంద సౌరభ్యము అనేటువంటి ఒక ఉత్పన్నం తయారయ్యింది. అది తయారైతే ఉపయోగం ఏముంది, నలుగురిలోకి వెళ్ళేలాగా ఇదో మన దీప్ గారు, మన శ్రీరామ్ గారు శ్రమపడి దాన్ని అంతర్జాతీయంగా తీసుకువెళ్ళే పరిస్థితి చేస్తున్నారు. దాని యొక్క వివరాలన్నీ కూడా ఇప్పుడు మనందరికీ వివరిస్తారు. దీనికి ఇచ్చేసినటువంటి శ్రీ దిలీప్ మిరియాల గారికి సాదర స్వాగతం. అనంత చంద్ర నానేసిన హ్యాపీ ఛానల్ బృంద సభ్యుడు అయినప్పటికీ కూడా చిరంజీవి త్యాగరాజు శ్రీరామ్ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ, శ్రీరామ్ మీకు అప్పగించారు. మీ ప్రోగ్రాం అంతా మీకే తెలిసింది కాబట్టి. తప్పకుండా గురువు గారు. ముందుగా దిలీప్ గారి పరిచయం చేద్దామండి. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండవలసి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, మీరు మ్యూట్ లో ఉండవలసిందిగా కోరుతున్నాను. శాంతమ్మ పిలక తల్లి. మళ్ళీ ఇందుమతి సారీ శ్రీరామ్. పర్లేదు గురువు గారు. దిలీప్ గారి చందన్ సాఫ్ట్వేర్, మనం దిలీప్ గారికి మనం సన్మానించుకునే అదృష్టం కలిగింది మనకి 2023లో. ఆయన అంత బిజీగా ఉండి మధ్యాహ్నం ప్రయాణం ఉన్న మన ఆహ్వానం మన్నించి మన ఈ గ్రంథావిష్కరణకి రావటం మనం అప్పుడు చేసుకున్న అదృష్టం. నాకు ప్రత్యేకంగా ఈ చందన్ సాఫ్ట్వేర్, నేను ఇంత వేగంగా పద్యాలు రాయడానికి ముఖ్య కారణం ఈ చందన్ సాఫ్ట్వేర్ అని నేను రాసిన ప్రతి గ్రంథంలోనూ చెప్పాను. తర్వాత ఈ చందన్ సాఫ్ట్వేర్ని నేను వాడినంత దాన్ని ఏమంటారు, అదేదో బ్రహ్మానందం చెప్పినట్టు వాడకంలో మనం మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఎక్కువ చందాన్ని ఆల్మోస్ట్ దాదాపు ఒక 14,000 పద్యాలు రాయటం జరిగింది. దాని అన్నిటికీ స్పీడ్ కారణం నిజం చెప్పాలంటే చందన్ సాఫ్ట్వేరే. అందుకని దానికి ముందు దిలీప్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో ఇది ఒక్క చిన్న మాట అండి. చెప్పండి గురుగారు. దిలీప్ గారి శ్రీమతి మాకు అత్యంత ప్రియమిత్రులైనటువంటి రాధాకృష్ణ గారి మనవరాలు. అదొక సంబంధం. తొత్తరమూడి వారిది, తొత్తరమూడిలో చేసేవారు హెడ్ మాస్టర్ కింద. వారు పెద్దాపురంలో వారిని కలిసినప్పుడు ఈ బంధవ్యం బయటకు వచ్చింది. మా పక్కనున్న పిఠాపురమే వారిది. ఇంకా చందన్ సాఫ్ట్వేర్ వేలాది కవులు వాడుతున్నారు, వేలాది కవులు. ఆయన దాన్ని ప్రారంభించినప్పుడు అంత దృష్టి వారికి ఉందో లేదో కానీ కొన్ని వేల మందికి అది కల్పం వచ్చింది. చెప్పండి, మీ మాటకు అర్థం అంటే మీ రిలేషన్షిప్ ని కూడా చెప్పడం కోసం. తప్పకుండా గురుగారు. ఇప్పుడు అందరం భగవద్ బంధువులమే, అందరం పద్య సాహిత్య బంధువులమే ఇప్పుడు. సో ఇది నా ఛందస్ తోటి నాకున్న ప్రత్యేకమైన అనుబంధం. అనుబంధంతో దిలీప్ గారితో ఈ సాన్నిహిత్యం పెరిగి మేము మాట్లాడుకోవటాలు. ఇప్పుడు ఆ పాత ఛందస్సుని రివైజ్ చేద్దామన్న ఆలోచన దిలీప్ గారికి ఒక ఈ ఏఐ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దాన్ని రీమోడిఫై చేశారు. దాంట్లో చాలా ఫీచర్స్ సెట్లు అవన్నీ యాడ్ చేశారు. కాదు ఏంటంటే అది జనాలు వాడుతుంటేనే దానికి ఇంకా ఏమన్నా మనం ఈ మెళుకువలు అవి చేయడానికి కానీ కొత్త
మార్పులు చేర్పులు చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వాడారు కానీ చాలా వరకు కవులు ఏంటంటే దొరికినట్టు వాడారు కానీ ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన ఆ, దాఖలాలు లేవు. ఇచ్చిన వాళ్ళంతా కొద్ది అంటే మంది. అలా కాదండి, నేను 5-6 ఏళ్ల క్రితమే ట్రై చేశాను, నాకు కుదరలేదు. అది ఎలా అప్రోచ్ అవ్వాలో ఏమిటో, అంటే కొన్ని లోపాలని ఇవి అడ్జస్ట్ చేస్తే ఇంకా బాగుంటుందండి అని ఆయనే అన్నారు. అందులో 95% దాకానే లెక్క, మీకు మిగిలిన 5% కాదు. అంటే అవునండి. కొన్ని ఎత్తులు అనేది గుర్తించలేకపోతాం. ఆ, అవును గురుగారు. అందుకని ఆ, ఐ ఉదాహరణకి థింక్ ఆ మూ బుక్కు బొబ్బో అనేటటువంటి ఎత్తు ఉంది, అది గుర్తించట్లేదు. అంటే వ్యాకరణ కార్యాల చేత వచ్చేది అది గుర్తించలేదు. అది భగవంతుడు కూడా ఏం చేయలేడు. సంధి కార్యాల్లో వచ్చేదాన్ని ఎవడు ఏం చేయలేడు, అది కంప్యూటర్. ఓకే, అది ఇలాంటివి కొన్ని, అంటే నాకు దొరికిన వాటిని నేను చెప్పగలుగుతాను. నాకు ఎలాగ మీకు అప్రోచ్ అయ్యి అందులో పెట్టాలో అని చెప్తే, పలానా రెక్టిఫికేషన్స్ చెప్తే వెళ్తుంది, ఏం చేయాలని. ఇప్పుడు ఆయనతో పరిచయం అయింది కాబట్టి ఫోన్లోనే చెప్పొచ్చు అనుకోండి, లేదా ఈమెయిల్ పెట్టచ్చు. ఇంకొక తప్పకుండా గురుగారు. సందర్భంగా కోరిక ఏంటంటే సెర్చ్ అనేటటువంటి ఒక అవకాశాన్ని కల్పించమని, అంటే ఆ సెర్చ్ లో చందం పేరు కొడితే చూపించేలాగా. అవన్నీ ఇప్పుడు చూస్తారు మీరు గురుగారు త్వరలో అదే ఒక మీ ప్రణాళికలో దీన్ని కూడా చేర్చుకోండి అని చెప్పడం వరకునే నా ఉద్దేశం. అది ఏడాది పట్టచ్చు, అవును. 8 ఏళ్ళు పట్టచ్చు, కానీ ఇది ఒక అంశం. చెప్పండి సార్, ఇంకా నేను ఎంటర్ అవునా? తప్పకుండా గురుగారు. అది మనం ఇప్పుడు దిలీప్ గారి ద్వారా ఆయన భావాలు, ఆయన ఈ చందన్ సాఫ్ట్వేర్ చేయటానికి మూల కారణాలు, ఆయనకి స్ఫూర్తి, ఇవన్నీ ఆయన మాటల్లో వింటేనే బాగుంటుంది. దిలీప్ గారు, మీకు సాదర స్వాగతం. నమస్కారం అండి అందరికీ. ఓకే, సో 2007లో అనుకుంటాను ఇది తెలుగు ఛందస్సులో ఘన విభజన ఎలా చేయాలని ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయాలని మొదలుపెట్టాను అనమాట. అది ఘన విభజన వరకు జరిగింది. తర్వాత దాన్ని పద్యాలు గుర్తించడానికి ఎలా ఉపయోగించాలనే దానికి మార్చడానికి చందం ఒక మొదటి రూపం రావడానికి ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టిందనమాట. అది అలా కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోయి ఓకే 2013-14 సమయంలో కొన్ని పద్యాలు కొన్ని ఛందస్సులు గుర్తించడానికి వీలుగా చేశాను. తర్వాత ఆ, నాకు తెలిసినవి స్కూల్లో చదువుకున్న ఓ 10 ఛందస్సులు, తర్వాత పుస్తకాలు చదవడం, ఆ, రకరకాల ఎత్తులు ఏంటి అవన్నీ తెలుసుకుని వాటన్నిటికీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయడం, ఆ రకంగా ఆంధ్రభారతి గారు, నాగభూషణ్ గారు, తర్వాత మోహన్ రావు గారు, ఆమ్, ఇంకా చాలా మంది అండి, సాంబశివరావు గారు, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేశారనమాట ఆ టైంలో అర్థం చేసుకోవడానికి ఛందస్సులు. ఆ రకంగా ఇప్పుడు మీరు చూస్తున్న, ఇప్పుడు మీరు అందరూ వాడుతున్న చందం అనేది తయారైంది. దగ్గర దగ్గర 300 ఛందస్సులు, ఒక 500 ఉదాహరణలతోటనమాట. అది తయారైంది. తర్వాత నేను దాని మీద పెద్దగా సమయం పెట్టలేదు, రకరకాల కారణాల వల్ల. చాలా మీరు చెప్పినట్టు ఇందాక గురుగారు చెప్పినట్టు దాంట్లో కొన్ని లోపాలు అవి ఉన్నాయి. అవి నాకు తెలుసు. ఆహ్, తర్వాత కొన్ని ఫీచర్స్ అడిగారు చాలామంది. అవి కూడా యాడ్ చేయడానికి నాకు కుదరలేదు. ఆహ్, ఒకటి దాని మీద ప్రత్యేకంగా కూర్చొని సమయం కేటాయించాలనమాట. ఆహ్, ఆహ్, ఎందువలన కుదరలేదు. కాకపోతే లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్‌లో గత 2, 3 గత 1, 2 సంవత్సరాల్లో అనేది బాగా ఆహ్, అభివృద్ధి చెందిందనమాట. అది ఆహ్, మనకేం కావాలో తెలిస్తే, ఎలా చేయాలో తెలిస్తే ఆహ్, మనము దాంతోటి మనకు కావాల్సినట్టుగా ప్రోగ్రామ్‌లవి రాయించొచ్చు. అది నా వృత్తిపరంగా నేను రోజు చేసేదే అనమాట. కాబట్టి నాకేం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. కాకపోతే ఈ ఏఐ అనేది నాకు కొంచెం హెల్ప్ చేసింది కొత్త ఫీచర్స్ తయారు చేయడానికనమాట. ఆహ్, హ్మ్. ఇప్పుడు ఆహ్, ఎప్పటినుంచో అనంత ఛందస్సులో 'అనంత ఛంద సౌరభం' ఈ పుస్తకంలో దగ్గర దగ్గర 2000 ఛందస్సులు మీరందరూ ఆహ్, గురువుగారు తయారు చేశారు. ఆహ్, వాటినన్నిటిని కూడా పెట్టాలని ఎప్పటినుంచో అడిగారు కూడా. అలా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అడిగారు. ఆహ్,
కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ కొత్త చందం సాఫ్ట్వేర్లో అవన్నీ పెట్టడానికి వీలైంది. వాటిని నేను చూపిస్తాను. ఇది ఇంకా తయారవుతూ ఉందండి. కాబట్టి కొన్ని లోపాలు ఉండొచ్చు. ఇంకా దీంట్లో ఫీచర్స్ యాడ్ చేస్తూనే ఉన్నాను. మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్తే దాని ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి వీలుంటుంది. అదేనండి. ముందుగా సారీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇది మీరు అందరూ వాడుతున్న చందం. ఓకే. ఇందులో ఇక్కడ మీరు ఒక ఏదో పద్యం రాస్తారు. తర్వాత దాన్ని గణిస్తారు. కొన్ని దోషాలు అవి ఘన విభజన చేసి ఏమైనా దోషాలు అవి ఉంటే చెప్తుంది. ఇది వాడుతున్నారు. అలాగే చందోరత్నావళి అనేది ఇక్కడ అన్ని పద్యాల యొక్క లక్షణాలు మీకు కనిపిస్తాయి. ఇది ఇవన్నీ పద్యాల యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకంగా ప్రస్తుతం వాడుతున్నారు. అలాగే దీనిలో కూడా ఇక్కడ మీరు లక్షణాలు చూడొచ్చు అన్నమాట. లక్షణాలు కానీ ఉదాహరణలు కానీ ఇవన్నీ చూడొచ్చు. ఈ రకంగా ప్రస్తుతం ఉన్నది. ఇప్పుడు ఈ కొత్త సాఫ్ట్వేర్లో ఇదండి, ఇది మొదటి పేజీ. దీంట్లోకి ఎంటర్ అయితే దీనిలో రకరకాల నియమావళి పెట్టాము అనమాట. చందోరత్నావళి అంటే పాత చందంలో ఉన్న 379 నియమాలు, ఉదాహరణలు యథాతథంగా. అలాగే అనంత చంద సౌరభం గురుగారు తయారు చేసిన 2300 నియమాలు. అలాగే నాకు దగ్గర దగ్గర 1000 నియమాలు శ్రీరామ్ గారు ఇచ్చారు ఆయన రాసిన పుస్తకంలోంచి. 700 ఉదాహరణలు. దానిలో 700 తీసుకోవడం జరిగింది. మిగతా 300 ఎందుకు తీసుకోలేదు ప్రస్తుతానికి ప్రస్తుతం 700 ఉదాహరణలు తీసుకున్నాను. అలాగే నేను ఇంతకు ముందు కొన్ని సంస్కృత ఛందస్సులు సేకరించాను. ఒక 1100 నియమాలు అనమాట. వాటికి ఉదాహరణలు ఏం లేవు నా దగ్గర. సరే, ముందుగా పాత చందోరత్నావళి. ఇక్కడ మీకు 2 రకాల ఆప్షన్లు ఉన్నాయి. నేర్చుకోవచ్చు, లేకపోతే విశ్లేషించవచ్చు. మొదటగా నేర్చుకోవడం గురించి చూద్దాము. ఇదిగోండి, ఇందాక ఇక్కడ అన్ని నియమాల యొక్క అన్ని ఛందస్సుల యొక్క నియమాలు వెరీ హై లెవెల్లో అనమాట, కొంచెం. అలాగే ఇందాక మీరు అడిగినట్టు మీరు ఉదాహరణకి ఉత్పల్ మీకు ఊత అనే అక్షరాలతో మొదలయ్యే పద్యాలన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఉదాహరణకి మీకు ఓన్లీ వృత్తాలే కావాలనుకోండి. ఓన్లీ వృత్తాల్లో ఊత అనే మొదలయ్యే ఈ ఓన్ యాక్షన్తో ఉన్న అన్ని రకాల ఛందస్సులు కనిపిస్తాయి అన్నమాట. అలాగే మీకు కేవలం ఉదాహరణలు ఉన్నవి కావాలనుకోండి, ఉదాహరణలు ఉన్న పద్యాలన్నీ కనిపిస్తాయి అన్నమాట ఈ రకంగా. తర్వాత ఇక్కడ ఉదాహరణకి మీరు ఉత్సాహం అనే ఛందస్సు నేర్చుకోవాలనుకోండి. ఇక్కడ ఉత్సాహం అనే పద్యం యొక్క నియమాలు, అలాగే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఈ పద్యం ప్రయత్నించాలనుకున్నారనుకోండి, ఇది నొక్కితే మీకు ఇక్కడ ఛందస్సులో వస్తుంది.
ఈ రకంగా ఆ, ఈ ఘన విభజన మరియు యతి ప్రాస మీకు హైలైట్ అవుతాయి అన్నమాట. ఇది యతి, రూకి రీ అనే అక్షరం, అలాగే నీకి నీ అనే అక్షరం ఈ మూడో పాదంలో. ఆమ్, ఇదండి. ఇక్కడ మీరు ఓన్లీ ఉత్సాహం అనే పద్యంని మాత్రమే విశ్లేషించవచ్చు. అలాగే ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే పద్యం తెలుసు కానీ మీకు పద్యం ఉంది కానీ అది ఏంటో తెలియదు. అప్పుడు ఆటోమేటిక్గా ఇది గుర్తిస్తుంది అనమాట. ఇంకొక పద్యం ఏదో. ఓకే, ఈ పద్యం యొక్క ఛందస్సు ఏంటో చూద్దాము. ఇది ప్రహేయ అనే ఛందస్సుది అనమాట. అలాగే ఇక్కడి నుంచి మీరు ఈ ప్రహేయ ఛందస్సు నియమాలు కూడా చూడొచ్చు. డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళొచ్చు అనమాట. ఈ రకంగా మీరు ఆ పద్యం యొక్క ఛందస్సు నియమాలు చూడొచ్చు. నేను మళ్ళీ మొదటి పేజ్కి వెళ్తానండి. నియమావళులు. ఇక్కడ ఉదాహరణకి అనంత ఛందస్సౌరభం. ఓకే, నేను కేవలం ఉదాహరణలు నాకు చూస్తున్నాను. సపోజ్ ఉందరి అనే ఛందస్సుకి వెళ్తున్నాను. ఒక్క నిమిషం, కొన్ని లోపాలు ఉన్నాయండి, ఇంకా తయారవుతూ ఉంది. ఓకే, ఉందరి అనే ఇక్కడ మీరు పైన చూసారనుకోండి, ఇష్టమైన వాటికి జోడించు అంటే మీకు ఉదాహరణకు మీరు ఓన్లీ 2 ఛందస్సులో పద్యాలు రాస్తారనుకోండి, ఆ 2 ఛందస్సులు మీరు ఇష్టమైన వాటికి జోడిస్తే ఉపయోగించవచ్చు. వాటిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ప్రతిసారి మీరు వాటిని సెర్చ్ చేయని అవసరం లేదు. మళ్ళీ ఈ పద్యాన్ని విశ్లేషిద్దాము. ఈ ఉందరి అనే పద్యం. దీన్ని భద్రపరచు అంటే మీ రచనల్లో ఇది యాడ్ అవుతుంది అనమాట. మళ్ళీ నేను వెనక్కి పేజ్కి వెళ్తాను. ఇక్కడ చూసారనుకోండి, ఈ పద్యాన్ని శ్రీరామ్ గారు రాశారు. ఈయన రాసిన శ్రీపతి పుస్తకంలో 269వ పద్యం నుంచి తీసుకున్నాం. ఈ విధంగా ఒరిజినల్ ఆథర్ ఎవరైతే రచయిత ఉన్నారో కవి వాళ్ళ పేరు, వాళ్ళు చెప్పాలనుకున్న విషయం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, ఇప్పుడు మళ్ళీ మొదటి పేజ్కి వస్తానండి. ఇక్కడ మీరు ఇందాక రాసిన ఫేవరెట్స్ అన్నాం కదా, ఇందాక జోడించిన ఇష్టమైన వాటికి ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఓన్లీ ఈ పేజ్ నుంచి డైరెక్ట్గా ఛందస్సులు రాసుకుని వాటిని విశ్లేషించవచ్చు అనమాట. అలాగే నా డేటా అని ఉంది, పూర్తిగా తెలుగులో మారుస్తాను అనుకోండి. ఇంకా ట్రాన్స్లేషన్స్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఒక 20 పద్యాల దాకా మీరు రాసినవన్నీ దాచుకోవచ్చు అనమాట. ఈ పేజ్లో మీకు ఎక్కడో ఇక్కడే ఉంచుకోవచ్చు అనమాట. అలాగే నాకు అస్తమానం వచ్చే ఒక ప్రశ్న అండి, మేము ఉదాహరణలు లేవు, వాటిని ఎలా పంపించాలి అన్నది. ఓకే, ఈ స్త్రీ అనే ఇక్కడ ఈ స్త్రీ అనే ఛందస్కి ఇక్కడ ఉదాహరణ లేదు. ఉదాహరణకి ఒకటి చూపిస్తాను. ఓకేనండి, ఇలా ఒక పద్యానికి ఉదాహరణ లేవనుకోండి,
మీరు నాకు పంపించవచ్చు అనమాట. ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది. కనుక ఒక ఒక ఫైల్ డౌన్లోడ్ అయి ఉంటుంది మీరు రాసిన పద్యంతోటి. వాటిని నాకు ఇక్కడ అటాచ్ చేస్తే ఆమ్, నాకు చేరతాయి. వాటిని నేను తిరిగి చందంలో పెట్టగలుగుతాను అనమాట. మీ పేరు ఇందాక మీకు చూపించినట్టు మీరు మీరు మీ ఆమ్, రాసిన వారి పేరు, అలాగే మీరేమైనా చెప్పదలుచుకుంటే అది ఇక్కడ రాయొచ్చు అనమాట. అలాగే ఎప్పటి నుంచో అందరూ అడుగుతున్నారు తెలుగులో టైప్ చేయడానికి వీలుగా ఉండాలి అని చెప్పి. ఆమ్, దీనిలో తెలుగు కీబోర్డు పెట్టాము. సో తెలుగులో ఏదైనా మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. ఎక్కడి నుంచో ఎక్కడో రాసి ఇక్కడ పేస్ట్ చేయని అవసరం లేదు. ఇవేనండి రకరకాల ఫీచర్స్ దీంట్లో యాడ్ చేసాను అనమాట. శ్రీరామ్ గారు మీరు ఇంకేమైనా ఎవరైనా ప్రశ్నలు ఉంటే చెప్పగలుగుతాను. అండి నేను కూడా షేర్ చేస్తాను ఒకసారి. నా స్క్రీన్ కనబడుతుందండి? అవునండి. ఓకే. ఐ థింక్ ఈ సైట్ డీటెయిల్స్ నేను పంపిస్తానండి. ఈ లోపల మనం చూడాల్సిన ఏంటంటే చందో రత్నావళి సంస్కృత ఛందస్సులు చూసాం. మన అనంత ఛంద సౌరభానికి ఉదాహరణలు 712 ఉన్నాయి. ఐ థింక్ ఈ అన్ని నియమాలకి మనం ఉదాహరణలు ఇవ్వడానికి అని చెప్పి ఐ థింక్ మా గురువు గారితో మాట్లాడుతున్నాను నేను. మన అనంత ఛంద సౌరభంలో రాసిన 2337 ఉదాహరణలు మనం ఇక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం ప్రస్తుతానికి. నేర్చుకోండి అని మనం కొడితే ఇక్కడ ఉదాహరణలతో ఉన్న పద్యాలు మాత్రం ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఇది మన ఉదాహరణ పద్యాలు ఎక్కడ వస్తాయంటే ప్రతి మచ్ ఇక్కడ మనం దిలీప్ గారు మనం అనుకున్నది ఇక్కడ కనీసం 4-5 ఉదాహరణలు ఇవ్వచ్చు అనుకున్నాం కదండి ప్రతి ఛందస్కి. ఒక్కొక్క దానికి 4-5 అయినా ఉండాలని అనుకున్నాను. అంతకు మించి అయితే డేటా ఎక్కువ అయిపోతుంది. దాన్ని వేరేలా కూడా పెట్టచ్చు. అంతకంటే ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. తర్వాత ఇంకొకటి నేను చూసింది ఏంటంటే మనం రాసిన పద్యాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పద్యాన్ని మనం చూస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అది మన తొప్పిల వారిది అనంత చంద సౌరభం నుంచి ఈ పద్యం మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. దానికి సంబంధించిన గణ విభజన ఉదాహరణలతో సహా మనకి ఏమున్నాయో అన్నీ వస్తాయి ఇక్కడ. ఇది ఏ శతకం నుంచి తీసుకున్నా ఎన్నో పద్యం కూడా మనం డీటెయిల్స్ ఇందాక దిలీప్ గారు చూపించినట్టు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇది ఒకసారి చెప్దాం అనుకున్నాను. తర్వాత అలాగే మొత్తం అనంత ఛంద సౌరభంలో ఉన్న మొత్తం అన్ని ఛందస్సులు మనం చూడాలనుకుంటే కూడా ఇక్కడికి రావచ్చు మనం. ఇది కూడా మనం ఒక పుస్తకంగా ఎగుమతి చేసుకోవాలనుకుంటే మొత్తం 2337 ఛందస్సులు మనకు ఒక పీడిఎఫ్ కింద ఒక వెబ్ పేజ్ కింద మనకు ఓపెన్ అవుతుంది. అది అనంత ఛంద సౌరభం తెలుగు ఛందస్సులు మొత్తం 2337 ఇవన్నీ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ప్రతి ఛందస్కి ఒక పేజీ లేదు అండి దిలీప్ గారు. మన ఐ థింక్ ఒకసారి ఉదాహరణలు యాడ్ అయితే మనకు ఆ పేజీలు వస్తాయి అనుకుంటున్నాను నేను. కింద ఉంటాయండి ఇవన్నీ ఇండెక్స్ అన్నమాట. ఓకే. ఇండెక్స్ నుంచి మనం కొడితే వెళ్ళట్లేదు. అదొకటి చెక్ చేసి అవన్నీ చేయాలండి. లేదు అవన్నీ ప్రస్తుతానికి లేదు. సో ఈ ఛందస్సులు అన్ని కూడా ఉన్నాయి. కింద ఉదాహరణలతో పాటు మళ్ళీ పద్యాలు ఉన్నాయి మనకి. అవును. సో ఇది ప్రతిదీ మనకు కావాల్సింది మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఆ లిస్ట్ ఇంపాక్ట్ అయిందంటే
కానీ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రాస, యతి, యతి స్థానాలు ఇవన్నీ డైరెక్ట్గా ఇంతకు ముందు మనం ప్రతిసారి వెళ్ళి గణ విభజన చేసి మళ్ళీ 2-3 ఎక్స్ట్రా క్లిక్లు ఉండేవి. ప్రస్తుతానికి అవి లేవు. ఎన్ని విధాలుగా రాయొచ్చో కూడా ఇక్కడ మన దిలీప్ గారు పెట్టారు ఇక్కడ. మిశ్ర గతి శ్రేణి అని, లేక 4-3 ఉన్న పదాలు వాడచ్చు, లేకపోతే ఈ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ మనం ఎలా పెట్టుకోవచ్చో కూడా ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి, గైడ్ లైన్స్. మనం 6-7 పదాలు సమాసాలు ఉన్న పదాలు పెట్టుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ ప్రస్తుతం పద్యాలు రాద్దాం అనుకునే వాళ్ళకి ఇది చాలా సులభంగా ఉంటుంది నేర్చుకోవడానికి, ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకోవడానికి. ఐ థింక్ ఈ సాఫ్ట్వేర్ వల్ల ఐ థింక్ మొత్తం కవులందరూ 4-5 గంటలు పట్టే పద్యాన్ని నాకు తెలిసి ఒక 5-10 నిమిషాలు రాసేయగలరని నా ప్రగాఢ విశ్వాసం. ఆ లింక్ పంపిస్తానండి నేను. ఐ థింక్ ఏమన్నా ప్రశ్నలు ఉంటే దిలీప్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఎవరైనా ఇంతకుముందు ఛందస్ వాడిన వాళ్ళ అభిప్రాయాలు కానీ ఐ థింక్ అత్యధిక శాతం ఛందస్సు సాఫ్ట్వేర్ వాడేవాడిని నేను మీకన్నా కూడా. నాక మీరు చెప్పారు కదా, మీకన్నా కూడా ఎక్కువ వాడేవాడిని నేను ఛందస్సు. అంటే ప్రత్యేకంగా కొన్ని టెస్టులు చేస్తూ వచ్చిన లోపాలను ఒక లిస్టుగా రాసి నేను తర్వాత ఇస్తాను. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అనంత ఛంద సౌరభంగానికి 2307 సూత్రాలతో సహా ఎక్కేసింది కదండి. ఎక్కేసేయండి. అంటే గణములు, యతిస్థానము అది ఏ గ్రంథం నుంచి తీసుకోబడింది అది ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఏ గ్రంథం నుంచి కూడా ఆ వృత్తం తీసుకున్నాము అన్నాను కూడా ఒక నిరూపణ కావాలి కదా, అది కూడా ఇచ్చాను. అది ఎక్కిందో లేదో తెలియదు. అంటే ఈ వృత్తం ఎక్కడిది అనేటటువంటి అనుమానం రావచ్చు కదా, స్వీయ సృష్టి అవ్వచ్చు కదా. ఆ స్వీయ సృష్టి కాకుండా ఫలానా గ్రంథం నుంచి అని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది పుస్తకంలో. అది మీరు ఆలోచించండి, అది ఇవ్వడమా మాండవా అనేది. అంటే ఆధారం లేకుండా మనం చేయలేదు అనడానికి. మీరు ఉండరి అన్నారు, ఆ ఉండరి అన్న వృత్తం ఎందులోంచి తీసుకున్నారు, అందుకు చందోరత్నాకర్గా, వెంకట ఛందం నుంచా, లేకపోతే దేని నుంచి అనడానికి మనకు ఉదాహరణ ఫలానా గ్రంథం నుంచి అని కూడా మీకు అది యాడ్ చేస్తే ఏ గ్రంథం నుంచి అనేది కూడా పెడితే మీకు బాగుంటుందన్న. అంటే వాడు రిఫర్ చేసుకుంటాడు ఆ ఒరిజినల్కి వెళ్ళి, మనం చెప్పింది తప్పు రైతు అనడానికి వాడు వెళ్ళి రిఫర్ చేసుకుంటాడు. ఓకే, ఈ 2300 చిల్లర దానికి మన దగ్గర అంటే ప్రతి కవి 20 ప్రత్యేక వృత్తాలు రాశారు. ఒకళ్ళకి అలాట్ చేసింది ఇంకొకరికి నేను అలాట్ చేయలేదు. కాబట్టి ఆ 20 పద్యాలు ఉదాహరణలుగా ఆయా వృత్తాలకి వస్తాయి. దీనికి ఏం చెయ్యాలి, ఏ కవికి ఆ కవినే వాళ్ళు 20 పద్యాలు అందులో ఎంటర్ చేయమని చెప్తారా, లేకపోతే నన్ను చేయమంటారా, లేకపోతే నన్ను మా శ్రీరాము తలుపు ప్రాజెక్టుగా చేయమంటారా, ఏం చేద్దాం. అంటే ఇప్పుడు ఈ చంద్రయాప్తో అలవాటు ఉన్నవాడు ఉన్నారు, ఇప్పుడు మా వెన్నకోట వాడు ఉన్నారు, ఆయన 20 పద్యాలు ఆయన పెడతాడు. అంటే మన పుస్తకంలో ఉన్నవి PDF రూపంలో ఉన్నాయి. PDF రూపంలో ఉన్నది పెట్టలేం కాబట్టి ఆల్రెడీ ఆ PDF అవ్వడానికి ముందర టెక్స్ట్ రూపంలో మనం టైప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పద్యాలు పట్టుకొచ్చి అక్కడ పోస్ట్ చేసేసి మీకు మ్యాక్సిమం 10 daysలో ఈ 10,000 వృత్తాలు మీకు ఉదాహరణలు ఎక్కిపోతాయండి. ఇప్పుడు నాకు పంపించండి, శ్రీరామ్ గారితో నిన్న మాట్లాడుతున్నాను, అయితే నాకు పంపించండి, నాకు పంపిస్తే నేను పెట్టాను. వృత్తం పేరు లక్షణాలు మీకు అక్కర్లేదు కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా. అవునండి. వృత్తం పేరు ఉదాహరణ పద్యము, అక్కడ దానికి గ్రంథం పేరు అనంత ఛంద సౌరభం అనే వస్తుంది మీకు అందరికీ కూడా. కవి పేరు వస్తుంది ఆ పద్యానికి. అలాగా ఎవరు 20 పద్యాలు వాళ్ళు శ్రీరామ్ గారికి పంపించడం కానీ, మీరు ఏమైనా మెయిల్ అడ్రస్ ఇస్తే మెయిల్కి పంపించడం కానీ ఏర్పాటు చేస్తుంది. చేస్తే బాగుంటుంది గురుగారు, అందరం పంపించడం అంటే మళ్ళీ వెనక ముందు అవుతాయి. అందుకే నేను అన్నానండి, ఒక 10 మంది అంటే 200 పద్యాలు ఒక బిట్టు.
ఇంకో 10 మంది 200 పద్యాలు, ఇంకో బిట్టు, అలాగే బిట్టు బిట్టులుగా పంపిస్తే మీకు పని సులువు అవుతుందా? అది ఆలోచించండి. ఎందుకంటే సలహాలు ఇచ్చేటప్పుడు మేము ఇప్పుడు ఈజీగా చెప్తాం, వర్క్ చేసేది మీరు, సాధక బాధకాలు మీకు తెలుస్తాయి, మాకు తెలియదు. నాకు ఆల్రెడీ ఉంటే నాకు పంపించండి, నేను తయారు చేయగలుగుతాను. అది ఒక్కొక్కరు పంపించినా నేను దాన్ని మాన్యువల్ గానే చేసుకోవాలి. దాని మీద ఒకేసారి నాకు అన్ని వస్తే సులువు. అది ఇండివిజువల్ గా కన్నా నేను ఆ, చెప్పినట్టుగా ఒక 10 మంది కవులు 200 పద్యాలు ఒకటే బిట్టు కింద మీకు వచ్చేస్తుంది. అలా వస్తే సుఖం తర్వాత ఉంది. ఇంకో 10, తర్వాత ఇంకో 10 అట్లా వచ్చినట్లయితే మీకు వర్క్ కూడా సెగ్రిగేషన్, మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఆ చందంలో పెట్టాలి కదా. అవును. ఒక ఒక వ్యక్తి సపోజ్ వారణాసి రామకృష్ణ 20 పద్యాలు అయింది, 20 ఛందస్సుల్లో పంపించాలి దాన్ని, విడిగా పట్టుకెళ్ళి పోస్ట్ చేయాలి. ఈయన 20 గుత్త కింద పంపించేస్తాడు, బాగానే ఉంది. అవును. కానీ మీరు అక్కడ విడదీసి ఒక్కొక్క దాంట్లో పేస్ట్ చేయాలి. పర్వాలేదండి, అది మేము చేసుకోగలుగుతాను. అంటే నాకు అదే పద్యం దాని గురించి మీరు నేను ఒక ఫార్మాట్ ఇస్తానండి. ఆ, నేను ఒక ఫైల్ ఫార్మాట్ ఇస్తాను. ఆ ఆ ఫార్మాట్ ఇస్తే ఎక్సెల్ ఫార్మాట్ లో ప్రోత్సహించేస్తాం. నాకు ఒక ఎక్సెల్ ఫైల్లో ఆ, ఒక ఎలా కావాలో నేను పంపిస్తాను, శ్రీరామ్ గారికి కానీ మీకు కానీ. నాకు అదే ఓకే. ఫార్మాట్లో ఫిల్ చేసి ఇస్తే చాలా సుఖం అండి. అప్పుడు ఆ ఫార్మాట్ నుంచే డైరెక్ట్ మీరు అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అవునండి. అంతే కదా. అవునండి. మళ్ళీ కాపీ పేస్ట్ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది అందులో. ఆ రకంగా మీరు డిజైన్ చేసి ఇవ్వండి, శ్రీరామ్కి పంపించండి, శ్రీరామ్ మళ్ళీ ఓ రోజు క్లాస్ పెడతాడు, అందులో క్లియర్ అయిపోతుంది. అలాగేనండి. ఆ, గురుగారు ఒక సమస్య. చెప్పండి. 2337లో మనం ఈ ఆ, వెంకటేశ్వర సహస్రనామంలో 154 ఇచ్చాను మళ్ళీ. అవి ఇవ్వచ్చు. కూడా ఇందులో ఉన్నాయి. కాదు, 154 అనేవి సృష్టికర్త కొత్త ఛందస్సు. జ్ఞానాన్ని శ్రీరామ్. మీరే గురువుగారు, మీరే అది. అది గురువు మీద ఉన్న భక్తితో కొద్ది నువ్వు చేసిందని నాకు తెలుస్తున్నావు తప్ప అంతకన్నా ఏం కాదు. ఓకే, అది కూడా అంత ఛందస్సు రూపంలోకి ఎక్కినట్టుగానే భావించుకుందాం. ఉన్నాయండి, ఆల్రెడీ ఉన్నాయి అందులో గురువుగారు. అదే మీకు చెప్తున్నాను, 154 కూడా కలిపాం మనం అందులో. ఓకే, అవి మీరు రాసినవి కాబట్టి మీ పద్యాలే ఉంటాయి, ఇంక ఇతరులు ఉండవు. అవునండి, కొత్తవి. మీరు కొత్తగా ఆ శతకానికి తగ్గట్టుగా తయారు చేసుకున్నావు, సృష్టించుకున్నావు కాబట్టి అవి ఇతరులు ఎవరు రాయరు, మీ దగ్గరే ఉంటాయి. కాబట్టి మీ అవునండి. ఉదాహరణ ఒకటే వస్తుంది. అవి తర్వాత దానికి ఇంకా 4-5 యాడ్ చేయాలంటే మన వాళ్ళ చేత ఇస్తే మన వాళ్ళు రాసేస్తారు, నలుగురు అప్పచెప్తే 4 పద్యాలు రాస్తారు, 4 అక్కడ పెడితే మీకు 5 ఉదాహరణలు వచ్చేస్తాయి. ఆ ఉదాహరణకి ఏమీ ఇబ్బంది. మీరు దిలీప్ గారు మీరు ఏ చందంలో రాయమంటే ఆ చందంలో మా వాళ్ళు రాసిస్తారు మీకు. మీరు అనుకున్న టార్గెట్ ప్రతి దాంట్లో 5 ఉదాహరణలు వస్తాయి, నో ప్రాబ్లం. తప్పకుండా అండి. ఇది నా ఎష్యూరెన్స్. మీ టార్గెట్ 5 ఇవ్వాలని కదా. అవునండి. మా వానర సైన్యం ఉన్నాడు, నేనే పెద్ద కోతిని. నా వానర సైన్యం ఉన్నారు, నాకు ఇబ్బంది లేదు, ఏ పనైనా చేస్తాను, ఏం ప్రాబ్లం లేదు. ఎటువంటి డిఫికల్ట్ చందం ఇచ్చినా రాస్తాను. అందులో మా లక్ష్మీ చేత వెన్నమ్మ ముందర దూకేస్తుంది. ఓకే. నాకు ఓకేనండి. నాకు ఇంకొకటి చూపించాలనుకుంటున్నానండి. ఆ, ఇది చందంకి సంబంధించింది కాదు కానీ ఆ, ఆమ్, ఆ, నేను ఒక ప్రయోగం చేస్తున్నాను. మీకు ఆమ్, ఇది ఆమ్, ఈ ఏఐ తోటి కొన్ని పద్యాలు రాయిస్తున్నానండి. ఒక ఒక ప్రయత్నం చేశాను. ఉదాహరణకి ఈ ఉగాది శతకం అని ఒక 108 పద్యాలు రాశాను అనమాట. ఇవన్నీ నేను రాసినవి కాదు, ఇదంతా ఏ చేత రాయించాను అనమాట. ఛందోబద్ధంగా రాసిన పద్యాలు అనమాట ఇవి. ఆ, ఒక అంటే వీటిలో ఉన్న సాహిత్య విలువ ఎంతో తెలియదు కానీ నాకు కొన్ని పద్యాలు నచ్చాయి. ఆ, ఆ, దీనికి ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాను. దీనికి కూడా ఉదాహరణకి, కాకపోతే ఇది చాలా ఆ, ఖర్చుతో కూడుకున్నది అనమాట. ఒక పద్యం రాయడానికి దగ్గర దగ్గర ఒక $2 ఖర్చు అవుతుంది.
ఆమ్, ఇప్పుడు నేను ఇవాళ చందం గురించి ఒక పద్యం రాయించాను అనమాట ఇది. ఆమ్, దీనికి కావాల్సింది ఏంటంటే నాకు ఆ, 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 పద్యం రాయడానికి కవి యొక్క ఆలోచన ఎలా జరుగుతుంది అనే ఆ, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి మీ దగ్గర. ఆమ్, వాటన్నిటిని ఒక 2-3 పేజీల్లో ఎవరైనా చెప్పగలిగితే దీన్ని మరింత ఆమ్, ఆ, గొప్పగా తయారు చేయొచ్చు. అది ఇదంతా నాకు అర్థమైన దాని ప్రకారం నేను తయారు చేసిందే కానీ ఆ, నేను ఎప్పుడు ఇప్పటిదాకా పద్యం రాయలేదు. సో దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటో నాకు తెలియదు. రన్ ఈ బుక్ కావాలి మీకు ఏజెంట్కి. ఆ, ఆ, అవునండి. చిన్న రన్ బుక్ కావాలండి. చిన్న విషయం కావాలి. ఏంటంటే ఆ, కవిత్వం అనేది హృదయపు లోతుల్లోంచి పుట్టేటటువంటిది. అవునండి. రెండవది, ఏ కవి ఎలా కల్పన చేస్తాడో ఎలా ఊహిస్తాడో మనం చెప్పలేము. అది దాన్ని కరెక్ట్. మనం కామనైజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మీరు రాసినటువంటి పద్యాలు మీ బుద్ధితోటి మీరు అనుకున్న దాన్ని అవును. ఫీడ్ ఇచ్చారు కాబట్టి అది ఇచ్చింది. ఆ, సో శ్రీరాము యొక్క థాట్ ప్రాసెస్ ఆ రకంగా ఉండదు, నా థాట్ ప్రాసెస్ అలా ఉండదు, మా ఆ, బుద్ధి థాట్ ప్రాసెస్ కరెక్ట్. అలా ఉండదు. కాబట్టి కామనైజ్ చేయలేమండి. అదే నేను అడుగుతున్నది అది కాదండి. ఇప్పుడు సాహిత్యం అనేది నేను కొన్ని కవితలు రాస్తానండి. కాబట్టి ఆ, నే ఆమ్, అది ఆటోమేటిక్గా అది ఒక దాన్ని ఏమంటారు మ్, ఒక ఫీలింగ్ వస్తుంది, దాంతో రాస్తాము. ఆ, కాకపోతే ఏంటంటే ఛందస్సులో ఇప్పుడు ఒక భావన ఉంది, దాన్ని ఛందస్సులో మార్చడానికి ఆమ్, అంటే ఛందోబద్ధంగా మార్చడానికి కొన్ని టెక్నిక్స్ వాడతారు కదా. నాకు కరెక్ట్ గా తెలియదు, అందుకనే అడుగుతున్నా. ఆ టెక్నిక్ లేదు ఇప్పుడు. మీరు మీరు కొత్తగా పద్యాలు నేర్చుకున్న వాళ్ళకి ఎలా నేర్పిస్తారు? ఆ, ఆ, అంటే మేబీ నేను మీ క్లాస్ జాయిన్ అయితే నాకు ఏమైనా నేను అర్థం చేసుకోగలనేమో. ఆమ్, ఆ, అంటే దేనికైనా అండి ఉమ్, ప్రాథమిక అంశాలు 5 అంశాలు. ఆ 5 అంశాలు మీరు ఎలాగే పెడతారు అంటే సౌండ్ సిస్టము, షార్ట్ సౌండ్, లాంగ్ సౌండ్, దాని ప్రకారం గురువులకు, దాని నుంచి ఉమ్, ఏర్పడినటువంటి గణాలు, మళ్ళీ ఆ గణాల్లో బైఫరికేషను, సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు, యతుల యొక్క లక్షణాలు, ప్రాస లక్షణాలు, ఇవే కదా. ఇవి అవును. తీసుకుంటూ మీరు అక్కడ వాడేటప్పుడు ఇప్పుడు సూర్య శబ్దం సూర్యుడు రావాలి. ఉమ్, మీరు సూర్య అని వాడతారు, ఇంకొకడు ఆదిత్య వాడతాడు, ఇంకొకడు వాడతాడు. ఆయనకు ఉన్న పర్యాయ పదాల్లో 1,00,000 ఉంటాయి. ఏవో ఒకటి పట్టుకొచ్చి పడేస్తాడు ఆ గణం కోసం గణం అవును. కోసం. భావన కాదు అక్కడ. ఎవడే పదాన్ని అక్కడ ప్రయోగిస్తాడో మనం చెప్పలేము. ఇంకొకడు ఉమ్, నానార్థాల్లో పెడతాడు. శివాశబ్దం ఉంది, ఆ శివాశబ్దానికి హరి ఉంది. హరి అంటే పాము అని ఉంది, సింహం అని ఉంది, విష్ణుమూర్తి ఉంది, ఇలా రకరకాలు ఉన్నాయి. ఏ థాట్ ప్రాసెస్ లో వాడు అక్కడ పెడతాడో అని మనం చెప్పలేము. అంటే ఈ వెనకాల ఈ నిఘంటువు యొక్క అధికారం కూడా కొంత వాళ్ళ దగ్గర ఉండాలి. ఉంటూ ఉమ్, పాటు ఈ వ్యాకరణము, సంధులు, సమాసాల మీద కూడా ఒక అవగాహన ఏర్పడింది. ఇంకా అలంకారాలు వాటి జోలి కంటే కొంచెం పై స్థాయికి వెళ్ళినప్పుడు వాటి గొడవ ఉంటుంది. ఉపమాలంకారం అనేది అది బాగా పై స్థాయికి ఉంటుంది. ఇవి ఇవి వ్యక్తిగతమే తప్ప అవును. దీనికి ఇలాగా అని మనం చెప్పలేము. ఉమ్, అదే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను. లక్షణాల వరకు మాత్రం మనం చెప్తాం. నువ్వు ఈ రూట్లో వెడితే నువ్వు పిఠాపురం వెళ్తావయ్యా అని రూట్ చెప్తాం. వాడు నడుస్తూ వెళ్తాడా, సైకిల్ మీద వెళ్తాడా, మోటార్ సైకిల్ మీద వెళ్తాడా, ఎలా వెళ్తా అది మనం చెప్పలేం కదా. అది వ్యక్తి మీద ఆధారపడి. కరెక్ట్. నాకున్న అవగాహన ఇది. ఇతర మిత్రులు ఏమైనా చెప్తే సొల్యూషన్స్ చెప్తారు. నాకు ఇప్పుడే అవసరం ఇవన్నీ చెప్పిన అవసరం లేదు. అవునండి, అవును, అవును. ఎవరైనా ఆ, ఇది కూడా ఎవరైనా దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి, ఎన్ని పుస్తకాలు చదివితే అంత మంచిదండి. ఉమ్, ఇది చదవడం వల్ల ఏమవుతుందంటే ఒక స్టైల్స్, ఇతరుల యొక్క స్టైల్స్ మనకి తెలుస్తాయి. ఇప్పుడు ఖండమే ఉంది, ఖండంలో గా భజస నల గణాలు ఉన్నాయి, బానే ఉంది. ఏ గణం తర్వాత ఏ గణం ఏ ఏ పాదంలో వాడితే అందం వస్తుంది,
కొన్ని పద్యాలు చదవడం ద్వారా నీకు అర్థమవుతుంది. ఓహో, ఇక్కడ ఈయన జగడం బదులు నలం వాడితే అందం వచ్చింది, నలం బదులు ఇక్కడ ఆరులో జగడం వాడితే బాగుంది, చివరిలో సగనం బదులు గగా పెడితే బాగుంది, గగా బదులు సగనం పెడితే బాగుంది. ఇట్లా కొన్ని స్టైల్స్ మనకి తెలుస్తాయి. దాని ప్రకారంగా ఈ గణాలని మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. అందు గురించే కందం ఎంతమంది రాసినా కొంతమందిని అందగించింది అంటారు. వాళ్ళ మీద లెక్కలు పెట్టేటటువంటి కవుల యొక్క చందాల కందం మాత్రమే అందగించింది అన్నారు. అందులో ముఖ్యంగా మనకి సుమతి శతకము, కృష్ణ శతకము ఇవి చెప్తారు. సరే, కవి చౌడకు చెప్పక్కర్లేదు అనుకోండి. కారణం ఏమిటి? ఆ స్టైల్. ఆ స్టైల్ మనం ఎక్కడ చెప్పగలం? అవగాహన ద్వారా, పరిశీలన ద్వారా మాత్రమే మనకి రావాలి. ఎందుకంటే ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ రావాలి. సారీ, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను మీకు. లేదు లేదు నేను నాకు ఒక ఆలోచన ఉందండి, దిలీప్ గారు. అదే కొన్ని పర్సోనాస్ క్రియేట్ చేయొచ్చు మనం. రన్ బుక్ అనుకున్నాం కాబట్టి కొన్ని పర్సోనాస్ క్రియేట్ చేసి ఒక ఉద్వేగంతో కూడిన పర్సోనా ఒకటి, లేకపోతే సరళంగా రాసే పర్సోనా ఒకటి, తర్వాత డివోషనల్ పర్సోనా, ఇవన్నీ పెడితే ఏముందంటే మనకి స్టైల్స్ అన్ని కొన్ని మిక్స్ అవుతాయి. దాంట్లో రసాలు కూడా చేర్చండి. అవునండి. వీరరసం, రౌద్రరసం, శాంతిరసం, కరుణరసం, హాస్యరసం. అప్పుడు మనం ఆ ఏజెంట్కి చెప్పినప్పుడు మనం అది డ్రామాటిక్ జెండ్రా కూడా ఇవ్వచ్చు. డ్రామాటిక్ ఇమోషనల్ ఎలిమెంట్ కనుక అటాచ్ చేస్తే అది దాన్ని మనం రన్ బుక్ లోకి డ్రైవ్ చేయొచ్చు. అది వర్క్ ఫ్లో. ఐ థింక్ దట్ విల్ బి మేబీ అన్ ఇనిషియల్ స్టెప్. మిత్రులారా, మీరు ఏదో AI తోటి ఉద్ధరించేద్దాం అనుకుంటున్నారు. చెప్పారు కదా, ఒక పద్యానికి $2 ఖర్చు. అది ఇక్కడ మనం పైసలు పెట్టుబడి ఏం లేదు. బుర్రలో వచ్చిన దగ్గర టైప్ కొట్టేస్తున్నాం. పెన్నులో ఇంకు కూడా అవసరం లేకుండా పెన్ ఎట్టి ఎవడో రాయటం లేదు. మీరు అలా గురువు గారు, మీరు అలా చూడకూడదు. మన ఎంత వాల్యుయబుల్ పద్యాలు రాస్తున్నామో ఇప్పుడు తెలుస్తుంది. దాని గురించి అంటలేదు మహానుభావ. ఎంత ఖర్చుతో కూడుకున్నదో అని చెప్పడం వరకు నా ఉద్దేశం. అంటే కృత్రిమ మేధస్సు కదా. ఆ కృత్రిమ మేధస్సు వెనకాల కూడా మీ మేధస్సే. మీరు ఏం ఫీడ్ చేస్తే ఇస్తోంది. మీరు ఇవ్వకపోతే ఏం చేయదు, ఇచ్చేస్తుందండి. రౌద్రరసము, పద్యము, రాయము అని కొట్టారు, వచ్చేస్తుందండి. ఎంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి? దానికేమో ఇంగ్లీష్ తప్ప ఇంకోటి అర్థమై కావదు. మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఆ ఇంగ్లీష్లో మీరు చెప్పలేము, తెలుగులో చెప్పలేము. నాకు కావలసిన కోరిక ఏదైతే ఉందో, నాకు ఆవిష్కరణ ఏ రకంగా రావాలన్నది నా భాషలో నేను అద్భుతంగా చెప్పేస్తాను. కానీ తీసుకోదు. దీన్ని ఇంగ్లీష్లోకి మార్చుకుని దానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి నాకు. అంటే మీకు అప్పటి నుంచో అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి, ఆ విద్యలో మీరు ఉన్నారు కాబట్టి, మీకు దాని ఆనుపానం మీకు బాగా తెలిసింది కాబట్టి మీకు కేక్ వాక్. గురుగారు, మిగతా మిత్రులకు అవకాశం ఇద్దామండి. తప్పకుండా అండి, తప్పకుండా ఇవ్వండి. మీరు కూడా సాఫ్ట్వేర్ రంగమే కదా? గురువు గారు, ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, దిలీప్ గారు కేవలం తన సొత్తే అని కాకుండా ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ చేశారు. వారు చాలా సహృదయులు. ఒక మనిషి యొక్క పని తన తర్వాత తరతరాలు గుర్తుండిపోయేటట్లుగా ఎట్లాగా అంటే, ఇది దానము, తన యొక్క శ్రమ దానము ఓపెన్ సోర్స్ చేయడం ద్వారా వారు ఒక లైసెన్స్ ఒకటి పెట్టారు. ఆ లైసెన్స్ ఏమని ఉంటుందంటే, మీరు ఎవరైనా నేను రాసినటువంటి ప్రోగ్రామ్ని తీసుకుని మీకు నచ్చినట్లుగా మార్చుకొని మీరు ఇతరులకు ఇవ్వవచ్చును, నాకు ఎటువంటి మీరు ఆశించటం లేదు అని, నా పేరు కూడా మీరు చెప్పక్కర్లేదు అని స్పష్టంగా అక్కడ ఇంగ్లీష్లో రాశారు. మొదట వారి ఇక్కడికి వెళ్ళి చూస్తే మనకి అత్యంత ఉదారమైనటువంటి లైసెన్స్ ఆయన ఎన్నుకున్నారు, ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అని. కాబట్టి వారికి మనసా వాచా కర్మణ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి నమస్కారం చేసుకుంటున్నాను. సరస్వతి పుత్రులు.
సత్యనారాయణ గారు బొలిశెట్టి క్లుప్తంగా. అవునండి, ఎంతో కష్టపడి దిలీప్ గారు తయారు చేశారు ఈ ఇష్టాన్ని. నాకు ఒక సందేహం ఏంటంటే, ఉన్న చందంలోనే ఇది కూడా యాడ్ అవుతుందా, లేకపోతే స్పెషల్ గా డౌన్లోడ్ చేసుకోవాలా అనేది ఒక అక్కడ మీకు చందో రత్నావళి, సంస్కృతి చందములు, అనంత చందసార మూడు విభాగాలు చేశారు కదా, అన్ని కంబైన్డ్ గా ఒక దాంట్లోకి రావండి. రాదు. మరొక విశేషం అండి, ఇప్పుడు కవి యొక్క ఉద్వేగం ఏదైతే ఉంటుందో దానిని ఒక విధంగా దాన్ని కోడ్ చేయటం అనేది చాలా కష్టం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకవేళ మీరు అన్ని రసాలలో ఏ ఏ పదాలు వచ్చినాయి అని అన్నా కూడా కవి యొక్క స్ఫూర్తిని కాస్త కలుషితం అవుతుందేమో, అక్కడ ఒక పదం బదులుగా వేరొక పదం వేయాల్సి వచ్చే పరిస్థితి వస్తే కష్టమవుతుందేమో అని నా భావం. దానికన్నా కవికి ఫ్రీడమ్ వదలటమే మేలు అనిపిస్తుంది. ఇక్కడ మీరు పొరపాటు ఇది ఒక ప్రయోగం అండి. పొరపాటు అర్థం చేసుకున్నారు బొలిశెట్టి సత్యనారాయణ గారు. అయ్యా. మీకు మీరు పద్యం రాయడం కాదు, ఆయన అడిగింది ఏంటంటే కంప్యూటర్ చేత మనం పద్యం రాయించాలంటే దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ఆయన అడిగింది. దానికే మనం నియమాలు కూర్చడం కష్టం అంటున్నాను. అవునండి, కష్టమని ఆయనకి తెలుసును, అయినా ఏమైనా సూచనలు ఇస్తారా అని మనం అడుగుతున్నారు. ఆయనకి ఆల్రెడీ కష్టమన్న విషయం, ఆయన ఆ పనిలో ఉన్నారు, మనం లేము. ఏ పనిలో మనం లేము, ఏ పనిలో ఆయన ఉన్నారు. ఎవరైతే ఆ పనిలో ఉంటారో కష్ట సుఖాలు వాళ్ళకే తెలుస్తాయి. రోడ్డు మీద ఉన్నటువంటి వాడికి కాదు, ఈత కొట్టేవాడికి తెలుస్తుంది. అక్కడ లోపల ఉన్న వాడికి ఒడ్డు నుంచి మనం చాలా ఇస్తాం. ఆ ఈత కొడుతున్నాడు కాబట్టి ఆయన కన్నా ఇంకా గడియతగా లేవగా కొన్ని సలహాలు ఇస్తారేమో అని అడుగుతున్నారు. అది పాయింట్. ఇది ఒక ప్రయోగం అండి. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నది నాకు తెలియదండి. నేను కొన్ని ప్రయోగాలు చెప్పారు కష్టం అనేది, నాకు అదే అనిపించింది. అది అది మనిషిని ఏ అనేది రీప్లేస్ చేయడం అనేది అసలు కుదరదండి. ఎందుకంటే మనిషిలో ఉండే ఉద్వేగాలు, భావనలు, ఎమోషన్ అనేది దానికి ఉండదు. దానికి ఓన్లీ లెక్కలే తెలుసు. కాబట్టి మనిషి తయారు చేసిన దానికి యంత్రం తయారు చేసిన దానికి చాలా సామ్యం ఉండదు. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ డెవలప్ అవుతుంది కనుక ఒకవేళ ఏమన్నా అది కూడా పాసిబుల్ అవుతుందేమో ఫ్యూచర్ లో చెప్పలేము, కానీ నాకైతే మార్స్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏఐ కూడా ఐ లవ్ యూ చెప్తుందండి, దానికి ప్రేమించడం వస్తుంది. అది ఇప్పుడు మనం చూడలేం, కానీ ఓ 2000 సంవత్సరాలు ఎంతో పట్టచ్చు. భవిష్యత్తులో ఏమీ జరగదు అని చెప్పడానికి లేదు. ఓకే, తర్వాత రాజారావు గారు అందరూ కొంచెం క్లుప్తంగా. అంటే ఒకటి, మీరు వ్రాసినటువంటి ఆ 2000 పైసలకి చందాల యొక్క ఇదిని ఖచ్చితంగా లిస్ట్ ఎక్కేసింది. ఉదాహరణలు మనం ఇచ్చిన తర్వాత అందులోకి ఎక్కుతాయి, అంతవరకు షూర్. అది ఇప్పుడు దిలీప్ గారు వేసిన దాని మీద లేకపోతే మీరు వాడుతున్నారు కదా చందా, అందులో ఉండే డిఫికల్టీస్ ఏమైనా ఉంటే అడగచ్చు. మిస్టర్ రాజారావు, క్విక్. బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ యాప్ ఏమి చందన్ యాపా లేకపోతే ఇంకేదైనా కొత్త యాప్ ఉందండి? ఇదేనండి, ఇంకొక వెబ్ పేజ్ లో పెట్టాను. ఇది మొత్తం పూర్తిగా రెడీ అయిన తర్వాత పాత చందం అడ్రస్ లోనే పెడతాను. ఇది వేరే అడ్రస్ లో ఉందండి. బాగుందండి, చాలా సంతోషం. ఇది వేరే అడ్రస్ అండి. ఓకే, అంటే రెండు నడుస్తాయండి ప్రస్తుతం. అండర్ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా దాంట్లో జాయిన్ చేస్తారు. అలాగే గురువు గారు, అంతవరకు విడిగా చూసుకోవాలి మీరు. అలాగే గురువు. అవి ఏమిటన్నది డైరెక్షన్స్ నేను ఇస్తాను. మీ 20 పద్యాలు మీరు ఆ స్క్రిప్ట్ రెడీ చేసుకోండి చాలు. చందం పేరు, ఆ గణాలు, ఆ ఎత్తి నెంబరు, కింద మీరు రాసిన పద్యము, అలాగే 2వ, 3వ, 4వ, అలా 20 మీది మీ ఆవిడది రెడీ చేయండి. ఆయన ఆ ప్యాంప్లెట్ ఒకటి ఇస్తానన్నారు మోడల్, అది ఇచ్చిన తర్వాత అందులో ఫీడ్ చేసేస్తే సరిపోతుంది. అలాగేనండి, అలాగే తప్పకుండా గురువు. రైట్. ఇంకెవరు ఇక్కడ ఎవరో కనిపిస్తున్నారు. iPhone 4 అని ఉందండి, ఎవరండి? కోదండరావు అండి, అయ్యగారు కోదండరావు గారు. చెప్పండి సార్. రాజమండ్రి అంటే ప్రస్తుతం మా పెద్దమ్మ దగ్గర లండన్ యూకేలో స్కాట్లాండ్ లో ఉన్నాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు చూసిన ఫోటోకి ఇప్పుడు ఇందులో కనిపిస్తున్న ఫోటోకి చాలా తేడా కనిపిస్తుంది. అందుకో తేడా ఉంది, మరి తేడా వస్తుంది కదా, మరి చెప్పండి. బాగా ఊడిపోయింది. నేను
ఇప్పుడు స్కాట్లాండ్ వచ్చినాను, మా పెద్దమ్మ దగ్గరికి వచ్చినాను. ఉమ్. ఇప్పుడు ఈ చందం ద్వారా అంటే మనం కొత్తగా పద్యాలు రాయాలా ఏమైనా తోడగల ఇక్కడ నాకు తెలియదు, అందుకని అడుగుతున్నాను. కొత్తగా రాసేది ఏమి కాదండి, ఆల్రెడీ రాసేసి ఉన్నటువంటి వాటిని ఎవరెవరు రాశారో వాళ్ళు రాసినటువంటి ఉదాహరణలుగా అక్కడికి పంపించాలి. అది మెయిన్. అక్కడ అనంత ఛంద సౌరభంలో రాసినటువంటిది. ఐ థింక్ మీరు కూడా అందులో 20 పద్యాలు రాశారు. అవునండి, నేను అది- మొత్తం అది ఇవ్వాలి. మీ అనంతలో మొత్తం 100 పద్యాలు రాశాను కదా, 100 పద్యాలు. మళ్ళీ మీరు ట్రాక్ పక్కకి వెళ్ళకండి. 100 పద్యాల్లో రకరకాల చందాలు ఉన్నాయి. అవేం కొత్త చందాలు కాదు. ఉత్పలమాల రాశారు, గంధం రాశారు, అవన్నీ మాకు అక్కర్లేదు. ప్రత్యేకంగా రాసిన 20 చందాలు ఉన్నాయో అవే. 20 చందాలు అన్నమాట. ఉత్పలమాల చంపకమాలకి 1,00,000 ఉదాహరణలు ఆయన దగ్గర ఉన్నాయి. నన్నయ్య గారి దగ్గర నుంచి మన దగ్గర తీసుకుంటారు. అవి ఆల్రెడీ ఎక్కేస్తున్నాయి. అక్కడి నుంచి అవునండి. ఇంకెక్కవు. ఖండం ఇది ఎక్కవు అందులోకి. ఉమ్, కొత్తగా వచ్చిన వాటికి. ఉమ్. ఆ తర్వాత ఎవరండి? నాయుడు, గవర్నర్ గారు. అయ్యా, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రైట్. ఇంకెవరు మాట్లాడతారు? ఇంకా మీరే ఇచ్చేస్తే సరిపోతుంది. పిలిస్తే ఎవరు రావట్లేదు. బాబు వారణాసి, శ్రీ గురుభ్యో నమః. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారండి, నేను నాకు ఆ అనంత చంద్ర సౌరభంలో రాసే అవకాశం ఓకే ఓకే. కానీ చందం యాప్ ఎలా వాడాలి? భగవంతుడు ఇవ్వలేదు. అయితే కొత్త ఛందస్సులు అనుకున్నప్పుడు అజరం అని చెప్పి శ్రీరామ్ గారి పుస్తకం కోసం సృష్టించబడింది మీ పేరుతోటి. అది ఏమైనా లోపల పంపించామో చూడండి. ఏదైనా ఏఐకి సంబంధించి ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి, జరగవలసి ఉంది. ఈ చందం యాప్ కూడా ఏఐ యొక్క బలంతో మరింత విరివిగా బలవర్ధకంగా తయారయ్యి అందరికీ అందుబాటులోకి రావాలి. ఉందండి. ఇంకా అంతకన్నా ఏమిటండి, ఇందులోనూ వస్తుంది గ్యారంటీగా. మెసేజ్ ఇందులోనూ వస్తాయి. అవునండి 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 అవునండి. శ్రీ గురుభ్యో నమః. నేను గురుగారు, నేను చందం యాప్ అయితే అప్పుడప్పుడు నా పద్యాలు వెరిఫై చేసుకుని నేను చూసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు ఈ కొత్తది కూడా మీరు లింక్ ఇస్తారా అండి దానికి వెళ్ళడానికి? మీటింగ్ అవగానే పెడతాం. అలాగే, లింక్ ఇస్తారు. తర్వాత ఒక ఫార్మాట్ ఇస్తారు మనకి ఆయన. ఓకే. ఆ ఫార్మాట్ లో మీరు రాసిన 20 పద్యాలు అందులో కలెక్ట్ చేయాలి. ఓకే. మీరేం పెద్ద శ్రమ పడక్కర్లేదు. మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ ని తీసుకుని అందులో మళ్ళీ మరొకసారి ఆ 20 పద్యాల లిస్ట్ ని ఆ ఫార్మాట్ లో వారికి పంపించడం కన్నా మన శ్రీరామ్కి పంపిస్తే శ్రీరామ్కి ఆయన ఏదో చేద్దాం. వారు అలా చేద్దాం. వాళ్ళు ఏం చెప్తే అలా. ఓకే, మన సొంత బుర్ర వద్దు, వాళ్ళు ఏం చెప్తే అలా చేద్దాం. తప్పకుండా గురువు గారు. గురువుగారు నమస్తే అండి. గురువుగారు నమస్తే అండి. దిలీప్ గారు చేసినటువంటి కృషి మాత్రం చాలా 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 గొప్పగా ఉంది. ఎందుకంటే ఇది వరకు అలా చూసుకుని రాసి పాత చందాలన్నీ కూడా ఈ చందం యాప్ లో చూసుకుని రాయడం అన్నది చాలా బాగుంటుంది. ఇంతవరకు చూసుకుంటున్నాం కాబట్టి ఇది వరకు లేని ప్రక్రియను తీసుకొచ్చారు కాబట్టి ఆయన చేసిన కృషి మాత్రం చాలా చాలా గొప్పది. ధన్యవాదాలండి గురుగారు. నమస్తే. ఇంకొకళ్ళు. నమస్కారం అండి గురుగారు. నేనైతే ఇంతవరకు ఏ విధమైన చందం యాప్ నేను చూడలేదు, నాకు తెలియదు. ఏదో మీరు చెప్పిన విద్య బట్టి నేర్చుకుని ఏదో పద్యం రాస్తున్నాను. అయితే నేను రాసిన 20 పద్యాలని అంటే వాటికి ఉదాహరణతో కూడా ఆ లక్షణాలు అవి రాసి పంపించాలా? అమ్మా, నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్తాను. ఆయన ఫార్మాట్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత క్లాస్ పెడతాను. అదే అర్థమైందండి. చెప్తాను, కంగారు పడతాను. అలాగేనండి. రైట్. ఇంకెవరున్నారు? ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగచ్చు, మళ్ళీ వారు వెళ్ళిపోతారు. నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పండి. ఈ యాప్ ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోగలమండి? డౌన్లోడ్ ఉండవండి. ఆ యాప్ అంటే యాప్ లోకి వెళ్ళి చూసుకోవాలి. మనం ప్రత్యేకంగా ఓ డెస్క్ టాప్ మీద పెట్టేసుకోవాలి. అంటే దానికి లింక్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తారా? చందం అని కొట్టండి, నెట్ లోకి వెళ్ళి ఎక్కడ చూపిస్తుంది మీకు. పంపిస్తామండి. అంటే దిలీప్ గారు ఒక చిన్న రిక్వెస్ట్,
ఈ అన్ని సరే యాప్లు ఎలాగొస్తున్నాయో అస్తమానం ఆ నెట్ లోకి వెళ్ళి కాకుండా ఎవరికి వాళ్ళు మా దగ్గర స్టోర్ చేసుకుని ప్లే స్టోర్ లో వచ్చి డౌన్లోడ్ చేసుకుంటున్నట్టుగా అలాంటి అవకాశం ఏమైనా ఉందా? సరే చేయొచ్చండి, గురువు తప్పకుండా సార్ చేయొచ్చండి, చేయొచ్చు. ధన్యవాదాలు గురువు గారు. అంటే మా ఆటోమేటిక్ గా మా సెల్లోనో డెస్క్ టాప్ లోనే పెట్టేసుకుంటా. చేయొచ్చు, ఇక్కడ కొట్టేసుకుని అందులోకి వెళ్ళి అవకాశం ఉంటే ఇతర యాప్లో చేయొచ్చండి. లేదు లేదు. ఓకే, లేదు లేదు, చేయొచ్చు, ప్రస్తుతానికి లేదు, చేయొచ్చు. భవిష్యత్తులో అవకాశం రావచ్చు. ఓకే, అవునండి. థ్యాంక్ యూ. ఎక్కడో మాట్లాడుతున్నాయండి ఎవరు. అమ్మా నరసింహన్ దగ్గర నుంచా శైలు? లేదు గురుగారు, మన సిస్టమ్ లో సౌండ్ వస్తుంది. మరి ఇంకెవరైనా మాట్లాడతారా? గురువు గారు నమస్తే అండి, నేను ఒక విషయం చెప్తాను. చెప్పవా, నువ్వు కూడా ఏ మనిషివే, చెప్పు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి దిలీప్ గారికి, శ్రీరామ్ గారికి కూడాను. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఎఫర్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ లెర్నింగ్. అండ్ ఆల్సో వాళ్ళు రాసిన పద్యాల్లో ఎర్రర్ కరెక్షన్స్ కి అయితే కనుక ఇట్ ఈస్ అ ఫ్యాబులస్ ఆపర్చునిటీ. బట్ జస్ట్ బీయింగ్ ఇన్ ద అకాడమిక్స్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్ నాకు కొంచెం ఒక చిన్న అప్రిహెన్షన్ ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్ మీ పుట్టింగ్ అక్రాస్ దిస్ అప్రిహెన్షన్. ఏంటంటే ఇప్పుడు మేము ఎడ్యుకేషన్ స్పియర్ లో చూస్తున్నాం కదా. లెటర్స్ సే నేను పిల్లలకి ఏదైనా క్వశ్చన్ ఇచ్చాను అనుకోండి, సో వాళ్ళు సొంతంగా రాయడం మానేసి దే ఆర్ జస్ట్ గివింగ్ అ ప్రాంప్ట్ టు ద ఏఐ అండ్ దే ఆర్ ఆస్కింగ్ ద ఏఐ టు రైట్ ఇట్ అండ్ దెన్ దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ దేర్ ఓన్ సబ్మిషన్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఏఐని ఉపయోగించి పద్యం రాయిస్తున్నారో అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్, మతలబ్ చాలా మీ యొక్క పరిశ్రమ కానీ నాలెడ్జ్ కానీ వెళ్తోంది. బట్ దెన్ హౌ ఆర్ వి గోయింగ్ టు చెక్ ఇట్? అట్లీస్ట్ స్టూడెంట్స్ విషయంలో అయితే వీ హ్యావ్ గాట్ ఏఐ ప్లాగ్ చెక్ సాఫ్ట్వేర్స్. సో అక్కడ మనం డిఫరెన్షియేట్ చేయగలం ఆ స్టూడెంట్ సొంతంగా రాశాడా లేకపోతే ఏఐ ప్లాగా అని. ఇప్పుడు రేపు పొద్దుట లెటర్సే ఓకే $2 మీరు కాస్ట్ పెట్టారు, బట్ కొంతమందికి మనీ ఇష్యూ అవ్వకపోవచ్చు. ఆయన పెట్టలేదమ్మా, నువ్వు వాడికి అదే అంటే ఆయన ఎవరో ఒకళ్ళు XYZ ఎవరన్నా కానీ కాస్ట్ ఎలిమెంట్ ఉంది. ఓకే, వాడికి వ్యాపారం. అదే నేను అది కాదంటలేదు గురువు గారు, అది కాదంటలేదు. కొంతమందికి మనీ ఇష్యూ కాకపోవచ్చండి. సో లెట్ us say వాళ్ళు డబ్బు స్పెండ్ చేసి. ఓకే, నీ కాన్సెప్ట్ అర్థమైంది, ఇంత అక్కర్లేదు, దానికి ఒరిజినాలిటీ ఉండదు. దాన్ని డిటెక్ట్ చేయగలమా? చేయలేరు, ఇంపాసిబుల్. ఎలా చేస్తారు? ఎడ్యుకేషన్ ఫియర్ లో ఉంది గురువు గారు. ఏఐ ప్లాగ్ చెక్ కి వేరే సాఫ్ట్వేర్ ఉంది. వాళ్ళు సొంతంగా రాసారా లేకపోతే ఏఐ ఉపయోగించి రాసారా అని ఉంది. దీన్ని పట్టుకెళ్ళి అందులో పడేస్తే చెప్పేస్తుంది, అది వాడు రాసింది చెప్తుంది అనమాట. అది దట్స్ వాట్ ఒక్కసారి దిలీప్ గారితో కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఏఐ ప్లాగ్ డిటెక్షన్ అనేది పాసిబుల్ ఉంటుందా దీంట్లో? ఓకేనండి, నాకు తెలియదండి, ఎందుకంటే ఇది ఇంకా ప్రయోగమే కదా. నేను ఇంకా అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు వెన్ వన్స్ ఇట్ ఈస్ పాపులేటెడ్, మనం చాలా స్వచ్ఛంగా రాద్దాం అనుకోవచ్చు, మన యొక్క థాట్ ని పెట్టి మనం నిజాయితీగా రాద్దాం అనుకోవచ్చు. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ కమ్ ఇన్ టు ఇట్ విత్ అనదర్ ఇంటెన్షన్. సో ఇప్పుడు లెట్ us say అక్కర్లేదమ్మా, సమాజం ఎంత దిగజారిందంటే 10 ఏళ్ల క్రితం నేను ఒక దండకం రాశాను. 6 ఏళ్ళు పోయిన తర్వాత ఒకడు నాకు పంపించాడు ఇంకో పేరుతో, అదే అర్థమవుతుందా? కాబట్టి ఈ యొక్క ముఖ పుస్తకాలు, వాట్సాప్లు ఇవన్నీ దిబ్బాదిరిగిన ఏంటంటే ఇలాంటి చౌర్యాలు చాలా జరుగుతున్నాయి. దాన్ని ఎవడు అరికట్టలేదు. వాడు ఏం రాశాడు అయితే కవి రాసిన దాంట్లో ఉండే జీవం ఏ తోట రావడం కష్టం. ఓకే, నేను ఒక్కటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రొఫెసర్ గారికి. ఇప్పుడున్న ఈ డిటెక్టర్స్ కూడా అవి కూడా ఏతోనే వర్క్ అవుతాయండి. అవి కూడా 100% వర్క్ అవుతాయండి ఇప్పుడున్న. అవును దే కమ్ విత్ కాషన్ ఆల్సో. కాకపోతే ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్పానంటే, ఇప్పుడు ఇంగ్లీష్ పోయట్రీలో సానెట్స్ కానీ అవి ఏఐ ఎంత ఎక్సలెంట్ గా రాస్తోందంటే, అంటే ఇప్పుడు లాంగ్వేజ్ కానీ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ కానీ చాలా బాగా రాస్తోంది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, గురువు గారు చెప్పినట్టు కవి హృదయం అర్థమవుతోంది, కానీ కవులకి ధీటుగా ఇంగ్లీష్ పోయిటరీ మాత్రం ఎక్సలెంట్ గా ఆల్రెడీ రాసేస్తోంది.
తెలుగు కూడా రాస్తుందండి. మీరు గూగుల్ జెమినీ ప్రయత్నించండి. మీరు అడిగితే ఈ భావం చెప్తే అది రాస్తుంది. అదే అక్కడే ఇబ్బంది. ఇప్పుడు హౌ నేను డు వి గివ్ ద చేస్తుంది కూడా. క్రెడిట్ టు ద హౌ డు వి క్రెడిట్ అంటే క్రెడిట్ ఒక మనిషికి ఇస్తున్నావా లేకపోతే దేనికి ఇస్తున్నాము అన్నది. సో అంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు మన్నించాలి యూ సార్, ఓన్లీ. యాజ్ ఎ క్రియేటర్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. సరే మన్నించాలి సార్. మొన్న ఐడియల్ కాలేజీలో అవుట్ ఆఫ్ గురుగారండి, చెప్పండి. మొన్న ఐడియల్ కాలేజీలో వచన కవిత పోటీలు పెడితే 100కి 90 ఇగో ఈ ఏఐ చాట్ జిపిటి వీటి కవిత్వాలే వచ్చాయి. అది ఏది అసలు ఏది కాదు అనేటువంటి పట్టుకోవడానికి బుర్రబద్దలు కొట్టుకోవాల్సి వచ్చింది ఫస్ట్ సెకండ్లో ఇవ్వడానికి. పదుగురాడు మాట ధరణిపై పడిచెల్లు. ఇప్పుడు ఏ యుగం, మీరు ఏమి చేయలేము. అవును సార్, మీరు నేను ఏం చేయలేము. అవును సార్, అవును సార్. అయితే కాకపోతే మడిగట్టు కూర్చొని మీరు నా మధ్యలో నేను రాసుకోవడం అంతే. అంతే సార్, అంతే సార్. ఇప్పుడు ఓకే, ఆ అమ్మాయి కృష్ణ సుందరి క్రెడిట్ ఎవరిది అంటే మనిషిదే. ఎందుకంటే ఏఐని క్రియేట్ చేసిన వాడు మనిషే. ఈ మనిషి తండ్రి అయితే అది కొడుకు అవుతోంది. అప్పటికి మనిషి మేధస్సే, మనిషి బ్రెయిన్ నెంబర్ 1. గురుగారు నేను అన్నది అక్కడ మనిషి క్రెడిట్ గురించి కాదు గురుగారు. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 1 minute. నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అన్నది ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఇలాగ బుక్స్ రాసిన తర్వాత అవి సాహిత్య వేదిక పురస్కారాలకి వాటికి సబ్మిట్ చేయబడతాయి. సో అట్లా నేను అనేది ఏంటంటే, అవును తల్లి, భారత రత్న కూడా ఇచ్చేస్తారు. నువ్వేం చేయగలవు, నేనేం చేయగలనా? మనం ఏం చేయలేమండి. సింపుల్ ఆన్సర్, నథింగ్. టెక్నాలజీ అంతే. దొరకదు అక్కడ. వాడు రాశాడో పొలం రాసిందానో దొరకదు. ఇవి ఇంతకే వెళ్తే 500-600 ఏళ్ల క్రితం తీసుకున్నట్లయితే వీడు రాసిన కావ్యం వాడు ఎవరికో ఇచ్చేస్తే వాడి పేరుతో చలామణి అవుతాడు. 96 ఉన్నాయి డబ్బులకి ఇచ్చేసి. అప్పుడే జరిగేది. పేరు వాడిది, రాసింది ఇంకొకడు. 36 ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర, ఎవరెవరు అలా చేశారని. దీన్ని ఏం చేయలేమమ్మా. కాలం పరిగెడుతోంది, ఆ కాలంతో పాటు మనము పరిగెట్టాలి. అదే పని చేస్తున్నారు మిరియాల వారు. కొత్త టెక్నాలజీ కాబట్టి వాడు రాశాడా మిషన్ సృజించిందా మనం చెప్పలేము. ఓకే, ఇప్పుడు గిన్నెలు కడిగే యంత్రం వచ్చింది. పని మనిషి కడిగిందే యంత్రం కడిగిందా? ఏం చెప్తావు చెప్పు. చెప్పలేము. అక్కడ మనం అమ్మాయి నైపుణ్యానికి ఏమి అవార్డు ఇవ్వట్లేదు కదా గురువు గారు. పనమ్మాయి కడిగినా ఒకటే, మిషన్ కడిగినా ఒకటే. ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్రెడిట్ అన్నటువంటి CREDIT. అక్కడికి వెళ్తున్నాం మనం. అది ఎందుకు ఉండాలి మనకి? అసలు ఆ తృష్ణ మనకెందుకు ఉండాలి? ఎవరికి ఇచ్చేది దాన్ని మనం ఏం చేయలేమమ్మా. లోకం పరిగెడుతోంది, దాని వెనకాల వెళ్ళడమే. దీని మీద ఎంత డిస్కస్ చేసినా, ఎన్నేళ్ళు చేసినా దానికి ఆన్సర్ అనేది దొరకదు. సరే, టాపిక్ అనవసరం. నెక్స్ట్ ఇంకొకళ్ళు సబ్జెక్ట్ మీదకి రండి. మల్లేశ్వరం అండి. మల్లేశ్వరరావు, గురువు గారికి ప్రథమ వందనాలతో హాజరైన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అంటే అమెరికాలో ఉంటూ కూడా మిరియాల దిలీప్ గారు మన ఆంధ్ర మీ సాహిత్యం ఊరికి గురించి పక్కనేనండి బాబు. ఆయన ఏం పెద్ద అమెరికాలో ఉన్నా ఆయన ఏం పిఠాపురం ఆయనే. మా ఊరు వాళ్ళే, పిఠాపురమేనా? మాది పిఠాపురం. అంటే ఇలా వారికి మొదటగా ఏంటంటే మన ఆశీస్సులు అన్నమాట. మిరియాల రామకృష్ణ గారి అన్నగారు అబ్బాయి. మిరియాల రామకృష్ణ గారు అన్నగారు అబ్బాయి. ఓ, అయితే చిన్నాన్న గారు నేను క్లాస్మేట్స్ సార్. అలాగా మిరియాల రామకృష్ణ గారు అబ్బాయి. అందుకోసం ఏంటంటే ఎలాగేంటంటే మా నాన్నగారు ఒకటే చెప్పేవారు, ఒరే ఇప్పుడు మిరియాల రసం తాగితే వేడి చేసిన వాళ్ళకి సలవ చేస్తుంది, సలవ ఉన్న వాళ్ళకి సలవ తగ్గి వేడి చేస్తుంది అని. అలా అంటే వీరు రాసినటువంటి సాఫ్ట్వేర్ వల్ల మనం అంటే నేర్చుకోవడానికి వీలుగా ఏ సేపు రాయించవచ్చు. మనం బాగా రాస్తూ ఉన్నట్టయితే దాంతో మనం చెక్ చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా ఉపయోగిస్తుందని భావన నాకు కలిగిందండి ఇది వినడం ద్వారా. ముందుగా వారికి ఆశీస్సులు అన్నమాట. దిలీప్ పేరు పెట్టుకున్నందుక ఇనవంశ కీర్తిలాగా వీరి కీర్తి ప్రపంచంలో వెలగాలని, ఫ్యూచర్కి అదంటే విశ్వవ్యాప్తమై ఉండాలని నేను జై శ్రీరామ్.
తల్లిదండ్రులు ఊహించి పెట్టారు అక్కడికి దిలీపుని. ఓకే, మెయిన్ ఆయన సంకల్పం స్టార్టింగ్ లో ఏమిటంటే మనం రాసినటువంటి దాంట్లోని దోషాలు చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళు బతుకు ఏమిటి అనడానికి ఆ దోషాలు గణయతి భంగాలు ప్రాసభంగాలు ఏమైనా ఉంటే తెలిసేలాగా పాపం ఆయన తయారు చేశారు. అది ఎంతో మందికి ఉపయోగపడింది. అందరికీ చాలా గొప్పది, చాలా అంటే ఎవరు చూస్తాడు, చూడటం లేదు కదా, ఎవరికి సెల్ఫ్ చెకింగ్ కోసం మొదలు పెట్టినటువంటిది ఇంత దూరం ప్రయాణించారు. ఓకే సార్, జై శ్రీరామ్ అండి, మంచిది. ఇంకెవరైనా సమయం దగ్గరికి వస్తుంది. నమస్కారం అండి. మీ మాట స్లాగింగ్ కింద వస్తుందండి, క్లియర్గా రావట్లేదు. అమ్మా కస్తూరా? అవునండి. చెప్పమ్మా. దిలీప్ గారికి అభినందనలు. చందా యాప్ ద్వారా అందరికీ పద్యం సరిగ్గా ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి చాలా మంచి ఉపయోగకరంగా చేశారు. ముందుగా వారికి నా అభినందనలు. తర్వాత అంటే ఇప్పుడు అంటే ఇది అడగకూడదు నాకు తెలియదు. నేను 14,000 పద్యాలు రాశాను. అది చందా యాప్తో రాస్తే 2 గంటలు పట్టే పద్యం 10 నిమిషాల్లో ఏదో చెప్పారు. నాకు కొన్ని వినిపించే, కొన్ని వినిపించలేదు. అంటే కొంచెం ప్రయాణంలో ఉన్నాను నేను. అన్నారు ఈవిడ, ఆయన వేగరాజు గారు. అంటే అది ఆయనకి ఎలా అంటే ఇప్పటి వరకు నాకు అది ఒక ఫ్రేమ్ లో పెట్టి మన పద్యం సరిగ్గా ఉందా లేదా, గణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూడడానికే అని తెలుసు. కానీ ఈ టైము ఇంత స్పెండ్ చేయకుండా పద్యాలు రాశాను అన్నదానికి ఎలా పనికి వచ్చింది అన్నది ఒక డౌట్ నాకు. మీకు ఆన్సర్ ఇస్తున్నానమ్మా. దీనికి గతి అని ఉంటుందండి. పద్యానికి ఒక నడక, దానికి ఒక గతి ఉంటుంది. త్రిస్ర గతి, చతురస్ర గతి, ఇట్లాగా ఆయా గతుల్లో వచ్చేలాగా మాత్రా ఛందస్సును దృష్టిలో పెట్టుకుంటూ నడకలు చూపించారు అక్కడ. దాన్ని ఫాలో అయ్యి మీరు పద్యాలు రాస్తూ ఉంటే వెళ్తుంది. అది చూసుకోవాలి. అక్కడ ఊరికే అక్కడ వైట్ పేపర్ ఒక బాక్స్ వచ్చింది, బాక్స్ ప్రకారం మీకు ఏం రాదు, ఆ బాక్స్ లో మీరు రాసింది పెట్టడం అవుతున్నాయి. ఆ లక్షణాలు చూపించుకున్న దాంట్లోకి వెళ్ళినప్పుడు ఆ గతులు చూపిస్తున్నారు కదా, ఆ గతులను ఫాలో అవుతూ వెళ్ళినట్లయితే మీ పద్యం నడికి అలా వెళుతుంది అన్నది అది ఉపయోగపడుతుంది అన్నమాట. నేను చెప్తానండి ఆన్సర్ దానికి. చెప్పండి. పద్యం మొదటిసారి మనకు వచ్చిన భావాన్ని దాంట్లో పెట్టినప్పుడు మనకి ఈ గణభంగాలు, యతి ప్రాసలు అవన్నీ చూసుకోవడానికి చాలా టైం పడుతుంది పేపర్ మీద రాసుకుని చేయటానికి. అది మనం యాప్లో పెట్టుకుంటే మనకి తెలిసిన వెంటనే పద్యం కరెక్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అక్కడ మనకి టైం సేవ్ అవుతుందండి. సాఫ్ట్వేర్ నా చేత పద్యం రాయించట్లా. సాఫ్ట్వేర్ రాసిన కాదు, మీకు అది ఎలా ఉపయోగపడింది అని. అదే అండి, కరెక్షన్స్ అండి. తొందరగా కరెక్షన్స్ చేస్తే మనం వెంటనే కరెక్షన్. మీ లోపాల చూపిస్తోంది, వెంటనే చెక్ చేసుకుంటున్నారు కదా. అదే లేకపోతే మీ పద్యాన్ని మీరు చూసుకుంటే, మీ పద్యాన్ని మీరే పరిశీలించుకుంటే దోషం తెలిసిపోతే ఆ దోషం ఎందుకు వస్తుంది? ఆ పని మీరు చేయరు కాబట్టి, మీకు దొరకదు కాబట్టి. ఇంత శ్రమ పడక్కర్ లేకుండా మళ్ళీ గురువు గారు వరలక్ష్మక్కయ్య అని అనక్కర్ లేకుండా అందులోకి వెళ్ళిపోతే తెలుస్తుంది కాబట్టి, అందువల్ల టైం సేవ్ అవుతుంది కదా. ఏమ్మా, క్లియర్ అయిందా మీకు? కంప్యూటర్ ఆయన చేత రాయించట్లేదు, అది ఆయన చెప్పారు కదా. ఓకే. ఏ ద్వారా పద్యాలు రాయడం అనేది నేను కూడా కొంచెం దానికి వ్యతిరేకమే గురువు గారు. మన ఆత్మకు మనం ద్రోహం చేసుకుని దాన్ని నొక్కేసి. అమ్మా దేనికి వ్యావహారిక భాష, గ్రాంధిక భాష, దీన్ని బట్టే 200 ఏళ్ల నుంచి తన్నుకు చస్తున్నారు. నాకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం లేదని. ఏదాగింది ఇది అంతే. మన ఇష్టాలతో సమాజం ఉంటుందండి. మన ఆ మహాప్రవాహంగా వెళ్తుంది. ఆ ప్రవాహంలో నువ్వు తలెత్తేవా కొట్టుకుపోతావు, తల ఉంచేవా పైనుంచి పోతుంది అంతే. వేకసీలు ఇప్పుడు ఏఐ యుగం, ఏఐ యుగం ఎప్పుడూ కాదనడానికి లేదు సార్. ఇలాగ మనకి ఎక్స్ట్రా డిస్కషన్స్ లోకి వెళ్తాం మనం. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఎంతవరకు కనెక్టివిటీ అంటే చందం యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది అందరం మనం వాడుతున్నాం, తెలుసున్నది. అందులో పెద్ద మార్పులు ఏమీ లేవు. అడిషనల్ గా కొన్ని ఫీచర్స్ చూపించారైనా దాన్ని బట్టి వెళ్ళొచ్చును. మీ వరకు ఎంతవరకు అంటే ఎవరెవరైతే ఈ అనంత ఛంద సౌరభంలో ప్రత్యేక వృత్తాలు 25 చొప్పున రాశారో వాళ్ళందరూ ఇప్పటి నుంచి మీరు ఆ టెక్స్ట్ ఒక చోట పెట్టుకోండి. పైన వృత్తము పేరు, వీలైతే అది ఏ గ్రంథం నుంచి ఆ వృత్తాన్ని చెప్పానో ఇచ్చిన ఆ పుస్తకంలో ఇచ్చాను, మీ దగ్గర ఉండదు కానీ పుస్తకంలో ఉంటుంది, అది కూడా పక్కన రాసేస్తే ఆయనకి ఈజీ అవుతుంది. అలాగా
ఆ గణాలు యతి పెట్టేస్తారు, మీ పద్యం రాస్తారు. తర్వాత 2, 3, 4 అలా 20 ఒక టెక్స్ట్ కింద మీరు సిద్ధం చేసుకోండి. ఆయన ఫార్మెట్ ఇచ్చిన తర్వాత ఆ ఫార్మెట్ లో ఎలా ఫిలప్ చేయాలో శ్రీరామ్ గారు చెప్తారు. అది చెప్పి మనం పంపించేస్తే మీ పద్యాలన్నీ కూడా అందులో మీ పేరుతో అక్కడ ఉదాహరణగా ఎక్కబడతాయి. అది మెయిన్ ఈనాటి సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. అది దీంతో పాటు ఎడిషనల్ గా ఆయన అడిగింది ఏమిటంటే ఏఐలో పద్యాలు రాయడానికి మనం ఏ రకమైనటువంటి అడిషనల్ ఫీడింగ్స్ దానికి మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని మీ సలహాలు ఏమైనా ఇస్తారంటే చెప్పమన్నారు తప్ప వాళ్ళు ఏ పద్యం నాకెందుకండి, మాకు అవసరం లేదండి, ఇది కాదు అడిగింది అది. కాబట్టి ప్రశ్న ఏం వేశారో దానికి తగ్గ సమాధానంగా మనం ఉండాలి. అది ఇంచుమించు కష్టం, ఏ వ్యక్తికి ఆ వ్యక్తిగా ఉంటుంది కాబట్టి కామనైజ్ చేయలేదు. అది మొట్టమొదటిగా చెప్పాను నేను. అది ఆయనకి తెలుసు, ఆ విషయం ఆయనకి తెలియజేయం కాదు, ఆయనకి తెలుసు. కానీ ఆయన కొన్ని సూచనలు కామనైజ్ చేసేలా ఇస్తారేమో అని అడిగారు, అంతకన్నా ఏం కాదు. ఓకే సార్ దిలీప్ గారు, మీరు కంక్లూజన్ గుర్తు ఇచ్చారు. ఎందుకంటే మనం ఇక్కడ ఖాళీగా కూర్చున్న వాళ్ళు బోర్డు అంత పనులు ఉంటాయి అక్కడ. క్లాసెస్ అన్ని మానుకుని సెక్షన్స్ మానుకుని వచ్చారు. దిలీప్ గారు, మా అనంత చందం బృందం తరఫున మీకు ధన్యవాదాలండి. కేవలం అనంత చందం కాదు సార్, కవికులం అంతా కూడా ఆయనకు ధన్యవాదాలు. పద్య రచయిత అన్న ప్రతివాడు వాడని వాడు ఉండడండి. పద్య రచయిత అన్న వాళ్ళు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉన్నారు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం తెలుగు ఇచ్చినందుకు. వాళ్ళంతా గురువు గారు, తెలుగు వాళ్ళంతా నేను ఆ మాటే ఓ వ్యాసంలో రాశానండి. అంటే నేను ఆ మాటే ఓ వ్యాసంలో రాశాను దిలీప్ గారికి. మీరు ఆగండి నాయుడు గారు, ఒక 10 రోజుల క్రితం నాకు మిరియాల దిలీప్ గారి గురించి నాకు చెప్పాలంటే ఆయన నంబర్ కావాలంటే ఏదో ఆయన పేరేమిటండి, చందం యాప్ ఆయన పేరేమిటండి అని అడిగాడు. ఎందులోనో ఆయన ఉటంకించుకోవడం కోసం. అప్పుడు మీ పేరు ఇదండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ నాయుడు గారే ఆయన ఏదో వ్యాసం రాస్తూ ఆ వ్యాసంలో మిమ్మల్ని ఉటంకిస్తూ రాసేది. ఆధునిక తెలుగు పద్యం విస్తరణ దాని మీద ఓ పత్రిక వ్రాస్తూ ఈ మధ్యన మన కాలంలో జరుగుతున్నటువంటి అధునాతన సాంకేతిక అవకాశాలని అందిపుచ్చుకొని తెలుగు పద్యం ఎలా ముందుకెళ్తోంది అన్న దగ్గర మిమ్మల్ని ఉదాహరించుకున్నాం సార్. తప్పకుండా అండి, వ్యాసం పబ్లిష్ అయితే పంచుకోండి నాతోనే. పంపుతాను, తప్పనిసరిగా పంపుతాం. ఎందుకంటే మా పిఠాపురం మాది ఇక్కడే కాకినాడ. మీరందరూ పిఠాపురం వాళ్ళందరూ దిలీప్ గారిని మీ వాళ్ళని చేసుకుని, పవన్ కళ్యాణ్ మీ వాళ్ళని చేసుకుని, అసలు ఏంటి పిఠాపురం గోల్ మాకు? పవన్ కళ్యాణ్ అయ్యా అంతవరకు వస్తే అలా కాదండి, తెలుగు సంస్కృతికి మూలంగా నిలబడ్డవాడు పిఠాపురం మహారాజా వారు. మరి అలా కాదు నాయుడు గారు, మరి రాజమండ్రి వాళ్ళంతా ఏమైపోవాలి? ఉపయోగించుకునే ప్రతి వారికి రాజమండ్రి పుట్టినూరు సార్ మాకు. అందరికీ ఆత్మీయులే. ఇప్పుడు రాజమండ్రి ఏమైపోవాలంటే రాజమండ్రి తెలుగు జాతికే పుట్టినూరు, నన్నయ్య నిలబడ్డ ఊరు. జనని సమస్త భాషలకు కవులకు పుట్టినీళ్ళు ప్రప్రథమంగా రాజమండ్రి, ఆ తర్వాతే మిగిలినవన్నీ. నేను సరదాగా అన్నాను గురువు గారు, రాజమండ్రి గురించి వద్దండి. కానీ చివరిగా ఐ థింక్ సమయభావం వల్ల దిలీప్ గారు, ఐ థింక్ ఒక విషయం చివరిగా నా తరఫు నుంచి నేను చెప్పాలనుకున్నది, తెలుగు పద్యం ఉన్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా నిలబడిపోతుందండి. ఇది కవుల వాక్కు, ఒక తెలుగువాడిగా నేను చెప్పదలుచుకున్నది. మీరు సమయం వెచ్చించి మా అందరితో అభిమానం కాదండి, వాడుతున్నాం కాబట్టి ఐ థింక్ మనకి ఇది చిరస్థాయిగా నిలిచిపోయే శ్రమ మీరు తీసుకున్నది. ఒక్క మాట, పరోపకారార్థం ఇదం శరీరం అన్నదానికి మీరు ప్రత్యక్ష ఉదాహరణ, నిదర్శనం. మీరు చేస్తున్న పని మీకోసం కాదు,
లక్షలాది మంది కోసం చేస్తున్నారు. మా వినకోట వారు చెప్పారు, ఎవరైనా సరే కాపీ రైట్స్ నాది అని అంటారు. గుప్తదానము అన్నట్లుగా మీరు ఎవరైనా వాడుకోండి, నా పేరు పెట్టకపోతే నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదన్నారు. అది మీ యొక్క హృదయం. హ్యాట్స్ ఆఫ్. గురుగారు మనం జూమ్ ముగించండి. అమ్మా తెలుగు చందంబు నిత్యం నవ్యమై తేజరిల్లు. అవునండి. తెలుగు చందంబు నవ్యమై తేజరిల్లు వినుత మిరియాల ప్రదీపు విజ్ఞతను విజ్ఞతతో ఇప్పుడే ఒక అమ్మ ఒక ఆలోచన ఇచ్చిందండి, చేస్తాను. ఒక అందమైన మొక్కటం తయారు చేసి ఒక శతకాన్ని ప్రారంభిద్దాం. అల్లగారు శ్రీరామ్ వేగరాజు. ఆజ్ఞ గురుగారు. ఆ ద్వితీయపు నామము చందము వచ్చేటట్లుగా చిన్న ఒక మొకటాన్ని తయారు చేసుకుంటూ ఒక శతకాన్ని మనం రాసి అనంత చందం ద్వారా ఆయనకి అంకితం చేద్దాం. బెస్ట్ అది, బాగుంది, చాలా బాగుంది. చరిత్రలో చిరస్థాయిగా ఉంటుంది. ఆయన చేయగలిగిన పని చేస్తున్నాడు, మనం చేయగలిగిన పని మన చేతిలో ఉంది పని. ఏమంటారు మిత్రులారా? తప్పకుండా గురువు గారు. శ్రీరామ్ గారికి, దిలీప్ గారికి చాలా మంచి ఆలోచన గురువు గారు. కరెక్ట్ రిటర్న్ గిఫ్ట్, ఎక్సలెంట్ రిటర్న్ గిఫ్ట్. మీరు చెప్పిన మాట శ్రీరామ్ బేగరాజు గారు 5 నిమిషాల్లో రాసేస్తారు. మొత్తం శతకం రవికి దీపమున రాసేయగలరు. రవికి దీపమున నత్తలిచ్చు పగిది పోలే. ఏమో వేగరాజు గారు 5 నిమిషాల్లో రాసి అక్కడ ఈ పాటికి ఆయన మొదలు పెట్టేసి ఉంటారు కూడా మనసులో. వేగరాజు గారికి 10 పద్యాలు అయిపోయి ఉంటాయి ఈ పాటికి. ఇవ్వలేదు కదమ్మా. ఇప్పుడు చెప్పారా మీరు? ఈ లోపల అంటే అమ్మ సడన్ గా మీరందరూ అస్తు అస్తు తథాస్తు అని అనడంతో అమ్మ ఇచ్చినటువంటి ఆలోచన. నువ్వు చేయింది ఏమిటి అంటే ఒక అందమైనటువంటి ఆ శతకమో దూషితో ఏదో ఒకటి. అవును, మీరు ఆల్రెడీ రుచి చూపించారు కదా. ఆయన ఆల్రెడీ అల్లుకొని ఉండుంటారు. 10 రాసేసి ఉంటారు ఈ పాటికి మనసులో వేగరాజు గారు. ఆయన వేగం అలాంటిది. సరే, అది కాదండి బాబు, ఈ పాటికి 100 అయిపోయి ఉంటాయి. అందరూ కూడా నా యొక్క ఈ సంకల్పానికి అంగీకరించారని అనుకుంటున్నాను. ఎవరు తప్పకుండా గురువు గారు, తప్పకుండా రాస్తామండి. మనవాడు మన తెలుగువాడు దిలీపుడు. ఎన్ని వేల మందికి ఆయన ఈ చందన యాప ద్వారా కవులకి ఆయన ఇచ్చేస్తున్నారు. తెలుగు భాషామ తల్లి ముద్దు బిడ్డ అనాలి. అటు గురించే వారిని గుర్తిస్తూ మా వేగరాజు శ్రీరామ్ యొక్క సహాయ సహకారాలతో 2023 మనం ఘనంగా వారి కుటుంబ సభ్యులతో సన్మానించుకోవడం జరిగింది. వారిని పెద్దాపురంలో వారి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి నేను కలవడం. అప్పుడు తెలిసింది మా రాధాకృష్ణ గారి మనవరాలి భర్త అన్నటువంటి విషయం. చాలా సంతోషం. ఆవేళ మీ అమ్మగారు కూడా మొత్తం ప్రోగ్రాం అయ్యేంత వరకు ఉన్నారు. దిలీప్ గారు అమ్మగారు ఆ ఫోటోలు అవి చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అందులో మీరు కంట్రోలింగ్కి వచ్చేతను అయితే మాకు ఇవ్వాల్సిన డైరెక్షన్స్ ఏమిటో మీరు ఇస్తే మా పనులు మేము చేస్తాం. అంతవరకు మీరు ఆ ఫార్మేట్ తయారు చేసి ఇచ్చేస్తే మేము మీకు మెటీరియల్ని పంపించేస్తాం. మీరు శ్రమ పడక్కర్లేకుండా. నేను ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా పంచుకుంటానండి. అంటే రమారమి 2400 పద్యాలు ఎక్కుతాయండి. అందులో ఆల్రెడీ 727 పద్యాలు మా శ్రీరామ్ ఎక్కాయి. అవి కాక ఇంకా వస్తాయి. అంతేకాదు ఆయా వృత్తాలను ఉపయోగిస్తూ శతకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అవి మళ్ళీ అడిషనల్ గా వస్తాయండి మీకు. అంటే సపోజ్ మీరు ఇందాక ఒకటి ఉదాహరణ చెప్పారు, ఏదో ఇందరి అన్నారు. ఇందరి అన్నదేమో ఇందులో రాసినటువంటి పద్యం ఒకటి వస్తే ఆ ఇందరితోటి ఇంకో 2-3 రాసిన వాళ్ళు ఉన్నారు శతకాల్లో. అవి కూడా ఉదాహరణలుగా అందులోకి ఎత్తించవచ్చు. నేను ఒక్కటే అండి చివరిగా ఒక్కటి చూపించాలనుకుంటున్నాను. ఇది వనరులోని ఒక పేజ్ పెట్టామండి. ఈ పేజీలో ఏంటంటే ఛందస్సుకు సంబంధించిన పుస్తకాలు, లింకులు, పాఠాలు, ఇంకా ఛందస్సుకు సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ పెట్టాలని అన్నమాట. దీంట్లో మనము
ఎవరికైనా అభ్యంతరం లేకపోతే వాళ్ళ శతకాలు కూడా దీంట్లో పెట్టచ్చండి. శతకాలు అంటే ఎగ్జాంపుల్స్ కాకుండా, ఉదాహరణలు కాకుండా ఇంకా ఎక్కువ చెప్పాలి అనుకున్నవి కూడా ఇక్కడ పెట్టచ్చండి. శతకాలకి మేము దిలీప్ గారు, శతకాలకి అనంత చంద శతకాలన్నిటికీ కలిపి ఒక యాప్ తయారు చేస్తున్నాను నేను కూడా. అది మన లింక్ ఇక్కడ పెడదాం. అలాగైనా పర్వాలేదండి. ఇవాళతోటి 142 పుస్తకాలండి. ఇవాళ వెళ్ళింది ఇంకో పుస్తకం, డాక్టర్ గోపావధ్యుల భవానీ కృష్ణమూర్తి గారు రాసినటువంటి వినాయక వ్రత కథని. అది మాధురి చేస్తోంది గురుగారు. మాధురి శతకాలకి ఒక యాప్ తయారు చేస్తోంది. అది ఇక్కడ మనం లింక్ పెడదాం అండి. మనం 42 అందులో పెట్టచ్చు. అలాగే చందం పుస్తకాలు మీకు ఏమేం కావాలో నా దగ్గర ఉన్న లిస్ట్ ఇస్తానండి. అవన్నీ కూడా మీరు కావాలంటే పీడిఎఫ్లు పెట్టచ్చు, రెఫరెన్స్ పెడదాం అండి గురుగారు. దిలీప్ గారు, తర్వాత అది నానీస్ మాది ఛానల్ కూడా నేను మీకు లింక్ పంపించాను. పంపించారండి మీరు, 2-3 లింకులు పంపించారు, అవి కూడా పెడతానండి దీనికి. అవును, అందులో క్లాసులు అన్నీ అందులో ఉన్నాయి. ఆ క్లాసులన్నీ రమారమ 500-600 ఎపిసోడ్ల కింద ఉంటుందండి. క్లాసులు నేను చెప్పినటువంటి చందం క్లాసులు అందులో ఉంటాయండి. సింహం బాబు గారు ఇక్కడే ఉన్నారు, ఆయన నరసింహం గారు ఇక్కడే ఉన్నారు. ఆ సింహం ఒక నిమిషం మాట్లాడు. ఏదో అలా ఉంటాను బావా, సారీ. కాదు సార్, ఒకసారి టర్నింగ్ ఇచ్చుకోండి. ఏంటి ఫేసు బావగారి దగ్గర కనపడాలి కదా, గంతులు వేయకూడదు, మంచిది కాదు. అలాగే అలాగే. అంటే అందులో పీడిఎఫ్ అని యూట్యూబ్ వీడియోలని ఏవో కూడా అందులో మీరు చెప్పిన దాంట్లో ఉన్నాయి కాబట్టి వాటిలోకి పంపించండి. అంటే మన క్లాస్ ప్లేలిస్ట్లు ఇచ్చాను గురువు గారు, నానీస్ మాతి ఛానల్వి. అవి మీరు తీసుకున్న క్లాసెస్, ఛందస్ క్లాసులు పద్యాలు రాసే వాళ్ళకి ఉపయోగపడతాయని ఆ లింక్స్ పెట్టమని అడిగాను దిలీప్ గారిని. ఓకే ఓకే, అది నలుగురితో ఉపయోగపడుతుంది. చాలా సంతోషం. ఇంకా మనం మీరే కంక్లూడ్ చేసేయండి. అమ్మ కస్తూరి ఉన్నారా? కస్తూరి, కృష్ణ సుందరి, కస్తూరి ఒక చిన్న పద్యంతో మంగళం చెప్పేయండి. వెంకటేశ్వర స్వామి మీద మా శ్రీరామ్కి చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి మీద ఒక పద్యం చదివేయండి, దాంతో మంగళం అవుతుంది. మ్యూట్లో ఉన్నారు. నోటండి. శరణము వేడినంతని అరుదెంతు భక్త జనుల నాదుకొనంగన్ తరమే నీ తత్వమరయ విరించి శేషులకునైన వెంకటరమణ. ఏమ్మా, ఏం మ్యూట్ వదలటం లేదా ఏమిటి? అయ్యో, నేను చెప్పాను కదండి వెంకటరమణ పద్యం. అయ్యా మీరు చెప్పడం వేరండి, ఆవిడ గానామృతం వేరు సార్. ఆవిడ ఎందుకు పురమాయించాను, లేకపోతే నేను చెప్పలేనేసి నేను చెప్పగలను. ఉషా స్వామి, స్వామి మీరు ఒక పద్యం చదివేయండి. సారములేనిదైన భవసాగర మీదడి శక్తి లేక మా భారము నిదుపైన నిడి పాహి ప్రభోయని నీకు మృక్కుచున్ చేరితిమయ్య నీ కడకు శ్రీ అలమేలును ఓడి మమ్మికన్ ఊమి తోడగా ఉమయ కొండల రాయడ వెంకటేశ్వర కొండల రాయడ వెంకటేశ్వర. ఇది నేను రాస్తున్న శతకంలో ఉందండి. ఇది ఇక్కడ స్వీయమా ఇంకొకటి అర్లేదు తల్లి, అందుకే నేను చదివేశాను. అంటే మీకు పురమాయించినా మా కస్తూరికి పురమాయించినా ఏంటంటే మాకు కన్నప్రయంగా ఉంటుంది కాబట్టి నాది గార్ధవస్వరంతో వస్తుంది. నా దగ్గర 36 పద్యాలు ఏముంది, వినసొంపుగా కావాలి కాబట్టి. మగవాళ్ళ ఆడది చదివిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయ్యా వెంకటేశ్వర స్థుతితోటి
మనం ఈనాటి కార్యక్రమాన్ని సమాప్తం చేసుకుంటున్నాం. అనంత చందము నానేసి మహతి ఛానల్ ద్వారా డాక్టర్ దిలీప్ మిరియాల గారికి ప్రత్యేకమైనటువంటి నమస్వాంజలు అర్పిస్తున్నాం. గురుగారు పద్యమేవ జయతే పద్యమేవ అయితే పద్యమేవ జయతే పద్యమేవ జయతే పద్యమేవ జయతే మేరా భారత్ మహాన్. వీడియో లింక్ రేపు వస్తుంది గ్రూప్ లో. స్వస్తి ఓపెన్ అవ్వలేదు.